श्रीमद्भागवती गाथा रहस्यार्थप्रकाशकं संशयोन्मूलनचिणं कृष्णं वन्दे जगद्गुरुं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। वन्दे श्रीराधिकां देवीं बृन्दारण्यविहारिणीं यस्याः कृपां विना कोऽपि न कृष्णं ज्ञातुमर्हति। पुञ्जीभूतं प्रेम गोपाङ्गनानां मूर्तिभूतं भागधेयं यदूनाम् एकीभूतं गुप्तवित्तं श्रुतीनां श्यामीभूतं ब्रह्म मे सन्निधत्ताम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखदातं तपोनिधिं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्रीमद्भागवती गाथा रहस्यार्थप्रकाशकं संशयोन्मूलनचरणं कृष्णं वन्दे जगद्गुरुं। वन्दे गुरुमनन्तार्यं वेदमार्गप्रवर्तकम् आयुर्वेदस्य पारज्ञं सर्वलोकहितैषिणं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్ లలిత స్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు
విమల వ్యాసాలవాలంబునై వెలయున్ భాగవతాఖ్య కల్పతరువు ఉర్వింద్విజశ్రేయమై సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థ ప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. గోధూళిధూసరిత కోమల గోపవేషం గోపాల బాలక శతైరనుగమ్యమానం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం. ఇరవై 27వ పద్యంలో మనం అందులో రహస్య ప్రకాశం మనం చెప్పుకుంటున్నాం. 26వ పద్యం. ఇతడు సుఖయోగి 2 విధములైన ధ్యాన రూపములను ప్రత్యేకముగా ఉపదేశించను. అంటే ఇక్కడ ఎలాగా అంటే ఇంతకుముందు చెప్పారు, ఈ పరమేశ్వరుని రూపమును ధారణచే నిలుపుకొనవలను. పాదముల మొదలుగా ఒక్కొక్క అవయవమునే నిరంతరము ధ్యానించి సాధించుకొని అటుపైన సమస్తమును సమన్వయించుకునే రూపమున తనను నిలుపుకొనవలను. ఆ విరాట్ రూపం భగవంతుడి యొక్క రూపంలో తనని నిలుపుకోవాలి. పరిపూర్ణమైన నిశ్చలమైన భక్తియోగం సిద్ధించుటకును సిద్ధించు వరకును దీన్ని సాధింపవాలి. అటుపైన తాను దాని అందే నిరంతరముగా నిలిచిపోవును. ఇది శ్రీహరి యొక్క దివ్య విగ్రహమున ధారణ చెందు విధానము అని చెప్పారు. చెప్పి ఇచ్చట సుఖయోగి 2 విధములైన ధ్యాన రూపములను ప్రత్యేకముగా ఉపదేశించను. అందు మొదటిది హరి యొక్క విరాట్ విగ్రహము, రెండవది హరి యొక్క దివ్య విగ్రహము. అందు మొదటి రూపము ధ్యానము చేయుచుండడం వలన లోకమునందు గల సమస్తమునందును భగవంతుడు ఉండుట ధారణలో నిల్చును. అది విరాట్. విరాట్ అంటే విశేషముగా ప్రకాశించున్నది అని అర్థం. విరాట్ అంటే ఆ విరాట్ అనేటువంటిది విశేషంగా ప్రకాశించడం అంటే ఏమిటి అంటే లోకంలో ఉన్నటువంటి సమస్తమునందును కూడా అంతా కూడా భగవంతుడు ఉండడం అనేటువంటిది అది మనకు ధారణలో నిలవడం అన్నమాట. ఆ విరాట్ రూపము మన ధారణ. మనకి 8 స్టెప్స్ మనం చెప్పిన పతంజలి మహర్షి చెప్పినటువంటి దాంట్లో ధారణ, ధ్యాన, సమాధులు చివరి 3. అందులో ధారణ అనేటువంటిది, ఆ ధారణ యందు ఈ నిలవడం అనేటువంటిది, ఆ ధారణ యందు నిలవడం అనేటువంటిది అన్నిటి యందు ఉన్నటువంటి భగవంతుడు, అన్నిట్లోనూ భగవంతుడు ఉండడం అనేటువంటి ధారణలో నిలవడం అన్నారు. దీన్నే విశ్వరూపమనియు విష్ణుమూర్తి అనియు చెప్పుదురు. అంటే విశ్వరూపము అంటే విశ్వమే ఆ భగవంతుడి యొక్క రూపం. మనం విష్ణు సహస్రనామంలో ప్రారంభం కూడా అదే, విశ్వం విష్ణు అని. విశ్వంబు విష్ణుండు అని భాగవతంలో మనకి ఆ పద్యంలో కూడా చేసినటువంటిది. విశ్వంబు విష్ణుండు అంటే మనం చూసేటువంటిది విశ్వం అంటే ఏమిటి? ఈ సమస్తమైనటువంటి రూపాలతో కూడినటువంటి దాన్ని విశ్వము అంటారు. ఆ విశ్వము అనేటువంటిది అదే ఆ సమస్తము నిండి ఉన్నటువంటి దానివల్ల ఆయన విష్ణువు అన్నారు. విష్ణువు అంటే వ్యాపించి ఉండేటువంటి దీనివల్ల తత్వం వల్ల విష్ణువు అంటారు. విషుర్వ్యాప్తవు అని వ్యాప్తి అంటే అంతటా నిండి ఉందుట, ఎక్కడ సందు లేకుండా
అంతటా వ్యాపించి ఉండుట, అంతటా నిండి ఉండుట అనేటువంటిది ఆ తత్వాన్ని విష్ణువు అంటారు. అదే ఆయన యొక్క రూపం కాబట్టి విశ్వరూపము అంటారు దాన్ని. ఎందుకని విశ్వం ఈక్వల్ టు విష్ణువు మొట్టమొదటిది. విష్ణువు యొక్క రూపం అంటే విశ్వం యొక్క రూపము. ఇది మనకి అర్థం చేసుకోవడానికి, అంటే అర్థం చేసుకోవడం కాదు, దర్శనం చేసుకోవడం అవడానికి, మనం మననం చేసుకోవడానికి, దర్శనం చేసుకోవడానికి విశ్వమే విష్ణువు అనేటువంటిది అంతటా వ్యాపించి ఉండడం అనేటువంటి దానివల్ల, ఆ తర్వాత ఈ విశ్వమే ఆయన యొక్క రూపం అనేటువంటిది. అంటే ఆయన యొక్క రూపం అన్ని రూపాల యొక్క సమాహారమైనటువంటి రూపమే ఆయన రూపం. ఇందులో ఏ రూపము ఆయనది కానటువంటిది కాదు. కానీ ఎందులోనూ ఏ రూపంగా ఒక్క రూపంలోనూ ఆయన ఇరుక్కుని ఉండడు. అది మనం విష్ణు అనేటువంటిది. విశ్వంబు విష్ణుండని ప్రథమ స్కంధమందలి ఉపదేశము, విశ్వం విష్ణువు అన్న సహస్రనామముల యందలి మొదటి మంత్రం యొక్క ఉపదేశము కూడా ఈ విరాట్ స్వరూపమే. అర్జున కృష్ణుడు చూపినది కూడా విష్ణు రూపమే. 11వ అధ్యాయం దగ్గరికి వచ్చేప్పటికి విశ్వరూప సందర్శన యోగము అని విశ్వరూపాన్ని చూపించాడు ఆయన. అంటే అప్పటిదాకా అంతకుముందు విభూతి యోగం, విభూతి అనేటువంటి దాంట్లో అన్నింటిలోనూ తాను ఎలాగా ఉన్నాడు, దీని ఎందు ఎలా ఉన్నా, దీని ఎందు ఎలా ఉన్నా అని అన్నిటి ఎందు చెప్పాడు ఆయన, వినిపించాడు. ఇప్పుడు కనిపించాడు. ఆ చెప్పినటువంటిది మొత్తం ఒకేసారి వాడి యొక్క ప్రజ్ఞ ఫోకస్ అయ్యేట్టుగా చేశాడు అక్కడ. అంటే ఒకేసారి మొత్తం విశ్వంలో ఉన్నటువంటి రూపాలుగా ఒక్కడే కనిపించడం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఊహించలేము. ఊహించేటువంటిది కాదు, ఊహించలేము. దాన్ని ఎలా మామూలుగా దృష్టి పెడితే చూడలేము. అదే అర్జునుడికి చెప్పినటువంటిది. నీ కళ్ళతో నువ్వు ఇది చూడటం సాధ్యమైనటువంటిది కాదురా అబ్బాయి, ఆ దృష్టి వల్ల కాదు. విశ్వం దదామి తే చక్షు, నీకు ప్రత్యేకంగా దివ్యం దదామి తే చక్షు, దివ్యమైనటువంటి చూపునిస్తున్నా అన్నాడు. దివ్యం అంటే అర్థం ఏమిటి? వెలుగులతో కూడినటువంటిది, ప్రకాశవంతమైనటువంటిది. అందుకని అటువంటి చూపునిస్తే అప్పుడు చూడగలం. కానీ లేకపోతే మనకి ఏమవుతుంది, మన చుట్టూ ఉన్నటువంటి జీవులందరినీ మనం వేరు వాళ్ళు వేరుగానే చూస్తున్నాం కదా, ఎంత మనం చెప్పుకున్నా కూడా. ఇవంతా కూడా వాడి యొక్క రూపంగా చూడడం అనేటువంటిది ఆ సమాహారమైనటువంటి దృష్టి, అది భగవంతుడు మనకి ప్రసాదించాలి. ఆయనే ప్రసాదిస్తాడు. ఎప్పుడంటే ఇంక నువ్వు తప్ప నాకు ఇంకేం లేదు అనేటువంటి విధంగా సమర్పణ చెందినప్పుడు అప్పుడు ప్రసాదిస్తాడు ఆయన. అయితే విశ్వరూపం అనేటువంటిది ఆయన అర్జునుడికే కాక ధృతరాష్ట్రుడు కూడా చూపించాడు. మరి అదేమిటండి, వాడు సమర్పణ చెందినవాడా ధృతరాష్ట్రుడు? పూర్తిగా అసలు వ్యతిరేకమైనటువంటిది. కృష్ణుడు ఏం చెప్తే దానికి వ్యతిరేకమైనటువంటిది, పూర్తిగా అసలు వ్యతిరేక లక్షణం. అర్జునుడు సమర్పణ ఏమిటి, ధృతరాష్ట్రుడుగా పూర్తిగా వ్యతిరేకమైనది ఏమిటి, వాడికి కూడా ఎందుకు చూపించాడు అంటే ఆ రూపం కూడా ఆయనదే కాబట్టి. అంటే విశ్వంలో అన్ని రూపాలు ఆయనవే, కానీ ఒక ధృతరాష్ట్రుడు దుష్టుడు కాబట్టి ఒక రూపం ఎక్సెప్షన్ అని ఉండదు ఎక్కడాను. మాస్టర్ గారు చెప్పేవారు ఏంటంటే అందరి యందు భగవంతుడు ఉన్నాడు అని యాక్సెప్ట్ చేస్తా, కానీ మా ఇంటి పక్కన ఉన్న వెంకటస్వామిలో మాత్రం ఉంటే ఒప్పుకోనన్నట్టు వాడు. ఎందుకంటే వాడికి వీడికి ఆ ఇంటి చెస్ట్ గుమ్మ ఫిర్యాదు దగ్గర తగాదా ఉంది. ఎందుకంటే వాళ్ళలో మాత్రం ఎక్సెప్ట్ అంటే మాస్టర్ గారు అంటారు, అయితే గాడ్ వ్యాక్యూమ్ అనేటువంటిది వీళ్ళు ఏర్పడింది అన్నారు. భగవంతుడు లేనటువంటి చోటు ఒకటి ఉందని వీడు ఒకటి ప్రత్యేకంగా దర్శించాడు. వీడు అంతటా ఉంటాడు, కానీ ఒకళ్ళలో మాత్రం వాడికి ఇష్టం లేని వాళ్ళలో భగవంతుడు ఉండడంటే ఇంక విశ్వం స్వరూప సందర్శనం ఎట్లా అవుతుంది? అందుకని ఆయన ధృతరాష్ట్రుడు కూడా చూపిస్తాడు. అంత మాత్రం ధృతరాష్ట్రుడు చాలా మహానుభావుడు అని అర్థం కాదు. కొంతమంది ఎలా అర్థం చెప్తారు, ఎంత మహానుభావుడు అయితే
విశ్వరూపం ఆయనకు చూపించాడు. అంటే ఏమిటి మహానుభావుడు అంటే ఆయనకి దివ్య దృష్టి ఇచ్చాడు. వాడికి కూడా మరి మామూలు దృష్టితో చూడలేరని చెప్పాడు కదా. అసలు మామూలు దృష్టే లేదు వాడికి. అర్జునుడికి మామూలు దృష్టి ఉన్నటువంటి వాడు, యోగ దృష్టి ఉన్నటువంటి వాడు అయినప్పటికీ దివ్య దృష్టి ఇస్తే కానీ నీకు చూడలేమన్నాడు. అలాంటిది మామూలు చూపేయలేనటువంటి ధృతరాష్ట్రుడికి వాడికి ఆ దివ్యమైనటువంటి దృష్టి ఇచ్చి దానిలో తన యొక్క విశ్వరూపం చూపించిన తర్వాత మరి అయితే మరి అంతటి విశ్వరూపం చూశాడంటే ఎంతటి మహానుభావుడో. అంటే అందుకోసం అక్కడ ఎందుకు చూపించాడంటే అక్కడ ఎందుకు వెళ్ళాడు, రాయబారిగా వెళ్ళాడు ఆయన. ఆ వెళ్ళినప్పుడు వాడికి ఎందుకు చూపించాడు అంటే నాకు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం తెలియదు, నాకు సంబంధం లేని కళ్ళు కనబట్టలేనటువంటి ఒక ఇది పెట్టుకుని వాడు నా కొడుకులు ఏం చేస్తున్నారో ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం తెలియదని చెప్పి వాడు తను మోసం చేసుకుంటున్నాడు, లోకాన్ని మోసం చేస్తున్నాడు. అందుకని నిజంగా పాపం వాడు తెలియకన్నా ఉన్నాడేమో అని మనం ధృతరాష్ట్రంలో అయిపోకుండా అది వాడికి ధృతరాష్ట్రుడు కదా పాపం, అందుకని వాడు చూపించారు. అందుకని అది ప్రూవ్ అయింది. ఎందుకు ప్రూవ్ చేశారంటే లోకాన్ని ప్రూవ్ అయింది. వాడంతా చూసిన తర్వాత నాకు ఈ దృష్టి తీసేయమన్నట్ట. అరే ఏం మాయరా వచ్చింది, భగవంతుడు చూసిందా దృష్టి తీసేయడం ఎందుకంటే అదే నేను చూసిన నీ కళంతా ఈ పాపిష్టి లోకాన్ని చూడనట్టు. అంటే వాడు ఎంత పరమ రోగం అని చెప్పారు. అప్పటిదాకా లోకం అంతా అన్ని రూపాయలు వాడివే అని చూస్తుంటే ఇది పాపిష్టి లోకం అంటే అర్థం ఏంటి, భగవంతుడు పాపిష్టి వాడిని తనే పాపిష్టి వాడు అనేటువంటిది కాకుండా భగవంతుని కూడా పాపిష్టివాడిగా చేసేసేటువంటి అంత తెలియగల వాళ్ళం మనం చూడండి. అంతా పూజంతా ఆవాహనంతో ధ్యానంతో అని పూజ చేసిన తర్వాత అంతా ఎంత పాపో హం పాప కర్మ హం పాపాత్మ పాప సంభవ అని అవుతున్న గిరిగిరా తిరుగుతూ ఉండరా ఇలాగా. అంటే నేను పాపిని, తనకు అన్నవారు పాపులు, నన్ను సృష్టించిన భగవంతుడు పాపి. అంటే నువ్వు సంస్కృతంలో చదివినా ఇంగ్లీషు చదివినా ఏది చదివినా ఒకటే, భగవంతుడు కూడా పాపి చేసాడు. అందువలన అటువంటి పాప దృష్టి మళ్ళీ అటువంటి పాపిష్టి దృష్టి మళ్ళీ తెగిమ్మన్నాడు. అది ఎందుకని అంటే అలా కాకుండా ఆ దృష్టిలో ఉంచేస్తే వాడు అధర్మం చేస్తున్నటువంటి కొడుకుల్ని వదిలేయాల్సి వస్తుంది, ధర్మాన్ని వాడు మళ్ళీ ఆచరించాల్సి వస్తుంది. ఇవన్నీ వాడికి ఇష్టం లేదు, అందుకని తీసేయమన్నాడు. వాడు కూడా సీట్లోంచి దిగాలి, పూర్తిగా ధర్మరాజుకి ఇచ్చి కూర్చోవాలి, మొత్తం రాజ్యం ఇచ్చి. ఇంకా కొంత పార్ట్ కాదు, మొత్తం వాళ్ళ రాజ్యం కూడా కాదు, వీళ్ళకి ఇచ్చిన రాజ్యం కూడా వాళ్ళదే. కాబట్టి ధర్మదృష్టితో అక్కడ ఇచ్చింది మాస్టర్ గారు అంటారు. దివ్య దృష్టి అంటే ధర్మదృష్టిలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ధర్మ ప్రకారం ప్రవర్తించాలి. వాడంతటా వాడు ధర్మంగా ప్రవర్తించనేటువంటి వాడికి ఆ ధర్మదృష్టి ఇస్తే వామ్మో నేను ఎట్లా ధర్మంగా ఉండడం అనుకుని చెప్పి నాకు అది తీసేయి అన్నట్ట. అంటే వాడు ఎంతటి రోగో తెలియజేయడానికి ఇచ్చారు ఇది అని చెప్పారు. అందుకని అర్జునుడికి దివ్య విశ్వరూప సందర్శన చూపించడానికిను ఇవ్వడానికిను తర్వాత ధృతరాష్ట్రుడికి సందర్శన ఇవ్వడానికి చాలా తేడా ఉంది. పర్పస్ వేరు, ఇక్కడ పర్పస్ వేరు. పైగా విశ్వరూప సందర్శనం అంతా అయిన తర్వాత చివరికి వచ్చేప్పటికి ఏం చెప్పాడంటే దేవతలు కూడా నన్ను ఇలా నిత్యం చూద్దామని కాంక్షిస్తూ ఉంటారు, కానీ వాడికి కూడా తేలిక అందదని నీకు ఇస్తున్నా అన్నాడు అర్జునుడితో. మన సహస్రనామంలో అదే భగవద్గీతలో ఆ అధ్యాయం చివరికి వస్తే అర్జునుడితో అన్నాడు అనమాట. మరి అంతటి దేవతలు కూడా నిత్యము చూడాలని కోరుతుంటే కూడా వాళ్ళకే అందనటువంటిది నీకు ఇచ్చాను అంటే అందులో ఎంత విశేషం ఉంది. అందుకని ఈ కృష్ణుడు అర్జునుడికి చూసింది కూడా ఈ విష్ణురూపం, విశ్వరూపం అంటే విష్ణురూపమే. ఈ విరాట్ విగ్రహమును ధ్యానించడం వలన దానివల్ల ఏమవుతుంది చెప్తున్నారు, ఇతరుల చేష్టల్లో ప్రవర్తనలో కూడా దేవుని అంతర్యామిత్వము స్థిరపడును. అది దాని రిజల్ట్. దాన్ని మనం ధ్యానిస్తే ఈ విరాట్ స్వరూపం అంతా సమస్తం అని జీవులు అని రూపాలు ఆయనమైనటువంటి ధ్యానం మనం నిరంతరం చేస్తూ ఉంటే మనలో ఏమి స్థిరపడుతుందంటే భగవంతుడి యొక్క అంతర్యామిత్వం అనేటువంటిది అది ఇతరుల యొక్క రూపంలోనే కాకుండా వాళ్ళ యొక్క చేష్టల్లో వాళ్ళ ప్రవర్తనలో కూడా దేవుని యొక్క అంతర్యామిత్వం స్థిరపడుతుంది. అంటే అందులోనూ దేవుని చూస్తాం,
అది సరే దీంట్లో ఇది భగవంతున్నాడు, దాంట్లో ఉన్నాడు, దీంట్లో ఉన్నాడు చూస్తాం. కానీ వాళ్ళ చేష్టలు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో, ఎలా మాట్లాడుతున్నారో అది కూడా ఆ అంతర్యామి యొక్క ఇదే లీలే అనే బ్రీత్ చూడడం అనేటువంటిది అది సిద్ధిస్తుంది. అదే మనకి భాగవతంలో మొట్టమొదట నారదుని పూర్వజన్మ వృత్తాంతం అనేటువంటి దాంట్లో ఆయనకి పూర్వజన్మలో పిల్లవాడుగా ఉన్నప్పుడు ముందు విష్ణు మంత్రం ఉపదేశించారట, తర్వాత వాసుదేవ మంత్రం ఉపదేశించారట, ఆ తర్వాత నారాయణ మంత్రం ఉపదేశించారట. 3 సోపానములుగా. అందులో మొట్టమొదటిది అంతటా భగవంతుడిని చూడడం. అది మొట్టమొదటి విష్ణు అని చెప్పినటువంటి దానిక ఏం చూసినా ఎవరిని చూసినా ఆ భగవంతుడే అనేటువంటి చూడడం, అది స్థిరపడింది. ఆ తర్వాత నెక్స్ట్ దాంట్లోకి వచ్చేప్పటికి వాసుదేవుడు అన్నారు. సర్వభూత నివాసోసి వాసుదేవ నమస్తే అని అంటాం. అది ఎలాగా అందరూ యొక్క చేష్టల రూపంలో అక్కడ ఉంది. ఆ రెండోది చాలా కష్టం అని చెప్పారు మాస్టర్ గారు. వాడు దేవుడిని అంటే ఒప్పుకుంటాం, కానీ వాడు నాకు ఇష్టమైనట్టుగా మాట్లాడకుండా వేరే రకంగా మాట్లాడితే దేవుడిని అని ఒప్పుకుంటామండి, ఒప్పుకోలేము. వాడు మనని పొగుడుతుంటే లేకపోతే మనని గౌరవిస్తుంటే వాళ్ళు భగవంతున్నాన్ని ఒప్పుకుంటాం. వాడు మనకి కొంచెం చిన్న మాట ఇన్సల్ట్ చేశాడనుకోండి, వాడు భగవంతున్నాన్ని ఒప్పుకుంటాం, చచ్చిన ఒప్పుకో. అందుకని వాసుదేవోపాసన అనేటువంటిది తేలిగ్గా చాలా కష్టమైనటువంటిది. పాకుడు బండ లాంటిది అన్నారు. పాకుడు బండ లాంటిది అని చెప్పారు వాసుదేవోపాసన. అలా మనం మన దాంట్లో ఉన్నట్టుగానే ఉంటాం, దారి పడిపోతూ ఉంటాం. అది సిద్ధించాలంటే మాస్టర్ గారు చెప్పింది, అది ఆల్రెడీ సిద్ధించిన మహాత్ముల యొక్క సాన్నిధ్యంలో ఉండడం, వాళ్ళ మార్గంలో నడుచుకోవడం ద్వారా మాత్రమే. అంటే అయస్కాంతం దగ్గరికి ఇనుపముక్కి వెళితే అది మళ్ళీ అయస్కాంతం అయినట్టుగా ఆ ఒక్క మార్గం వల్ల మాత్రమే వాసుదేవోపాసన సిద్ధిస్తుంది అని చెప్పారు. లేకపోతే పడిపోతూ ఉంటాం మాటిమాటికిను. ప్రతి క్షణం మన కొంచెం ఎవరినా ఏమన్నా పడిపోతాం మనం. వాళ్ళు భగవంతుడు వాళ్ళు ఎలా చూడగలం అండి, వాడిని నన్ను ఇదే చేస్తూ ఉంటే అని అది మరి పడిపోతాం. ఈ రెండవ స్థితిని వాసుదేవుడు అందరు. ఈ 2 స్థితులను క్రమముగా నామరూపాత్మకుడైన దేవునకును చేష్టాత్మకుడైన దేవునకును సంబంధించినవి. అంటే మొదటిది నామరూపాత్మకమైనటువంటి దేవుడు విష్ణు అంటే రూపము పేర్లు అన్నీ వాడివే, ఆ రూపాల్లోనూ ఆ పేర్లతోనూ ఉన్నటువంటి వాడే అని నామరూపాత్మకుడైనటువంటిది మొదటి విష్ణువు. రెండవది చేష్టాత్మకుడైనటువంటి అంటే ప్రవర్తన. చేష్టం అంటే మన ఆ చుట్టూ ఉన్నటువంటి జీవుల యొక్క ప్రవర్తన రూపంలో ఉన్నటువంటిది కూడా ఆ భగవంతుడే, ఆయన ప్రవర్తనే, ఆయన ఇలా ప్రవర్తిస్తున్నటువంటిది. అలా వాళ్ళిద్దరికి సంబంధించినటువంటిది. వీని యందు ధారణ నిలిచిన వెనుక చేయవలసింది దివ్య దేహం యొక్క ధ్యానము. వీటి తర్వాత అంటే దీని రెండింటి యందు ధారణ నిలవాలి. ముందు విష్ణు అనేటువంటిది నామరూపాత్మకమైనటువంటిది, తర్వాత వాసుదేవ అనేటువంటిది చేష్టాత్మకమైనటువంటిది. ఈ రెండింటి యందు ధారణ నిలిచిన తర్వాత అప్పుడు 3వ అనుభూతి అవుతుంది. అది ఈ 3వ అనుభూతిని ఏమంటారంటే నారాయణుడు అందరూ. అది నారాయణుడు అంటే ఏమిటి? దివ్య దేహము అనేటువంటిది. అంతకుముందు దివ్య రూపము, ఆ తర్వాత వాళ్ళ యొక్క ప్రవర్తన కూడా దివ్యమైనటువంటి ప్రవర్తన. ఇప్పుడు దివ్య దేహం. ఈ 3వ అనుభూతి నారాయణుడు అందరూ. సృష్టి అందరి త్రిగుణాత్మకములైన వాసనన్నీయు క్షళనమైపోయి సాధకుని యందు ఆపాదమస్తకము భగవంతుని దివ్యత్వం సిద్ధించును. మనం ఏమవుతుంటే మనలో ఉన్నటువంటి వాసనలు ఉంటాయి, అవి త్రిగుణముల యొక్క కారణం చేత అవి పనిచేస్తూ ఉంటాయి. ఇన్ఫ్లుయెన్సెస్ అంటాం, అవి పనిచేస్తాయి. అందుకని త్రిగుణాత్మకమైన వాసనన్నీ క్షాళనం అయిపోయి అవి మొత్తం క్లీనప్ అయిపోవాలి. ఎందుకంటే త్రిగుణాల్లో ఏమున్నా ఉపయోగం లేదు. అంటే త్రిగుణాల వల్ల ఉపయోగం ఉంది. త్రిగుణాలు అన్నటువంటిది ఎందుకు అలాంటప్పుడు అంటే త్రిగుణాలు లేకపోతే సృష్టి అనేటువంటిది దానికి సాధ్యం కాదు.
అందుకని త్రిగుణములు అనేటువంటివి అది కూడా భగవంతుడు సృష్టించినవే. అయితే ఆ త్రిగుణములు అనేటువంటి వాటి ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటి దాంట్లో ఉండిపోతే అక్కడ ఇబ్బంది వస్తుంది. అందులో రజస్తమో గుణాలు, అందువలన అవి క్షాళనం అయిపోవాలి అన్నారు. నిస్త్రైగుణ్యో భవార్జున, త్రైగుణ్య విషయ వేదా నిస్త్రైగుణ్యో భవార్జున అని అర్జునుడికి కృష్ణుడు భగవద్గీతలో చెప్పినటువంటిది. సాధకుని యందు ఆపాదమస్తకం భగవంతుని దివ్యత్వం సిద్ధించును, అప్పుడు సిద్ధిస్తుంది అన్నాడు. నిర్మలమై గుణాతీతమై శాశ్వతమై నిత్యమై సౌందర్యమయమై ఆనందమయమైన నారాయణుని స్థితి ఈ ధ్యానం వలన దేహమందరి అణువణువున నిండి నిలబడును. అంటే ప్రతి ఒక్క శబ్దం, ప్రతి ఒక్క ఇది కూడా వర్డ్ అంటారు చూసారా, ఎక్కడ మనం మిస్ అయిపోకుండా చదువుకోవాలి. మొదటిది నిర్మలమై అంటే కంప్లీట్గా పూర్తిగా ఏ రకమైనటువంటి మాలిన్యం లేకుండా ఉన్నటువంటిది ఆ రూపం. అంటే నారాయణ రూపం అంటే ఎలా ఉంటుందో అంటే దాని యొక్క చెప్తున్నాడు. నిర్మలము అనేటువంటిది మొట్టమొదటిది. రెండోది గుణాతీతము, గుణమునకు అతీతమైనటువంటిది. ఎందుకంటే భగవంతుడు ప్రకృతికి అతీతమైనటువంటి వాడు. గుణములు అనేటువంటివి ప్రకృతి అనేటువంటిది పనిచేయడం కోసం ఉన్నటువంటివి గుణములు. మనందరం కూడా ఆ గుణములు అనేటువంటి జీవులందరం కూడా ఆ గుణములకు మనం లొంగి ఉంటాం. అందుకని ప్రకృతి యొక్క వశంలో ఉంటాం మనం. ఆ ప్రకృతికి వశంలో, ప్రకృతి ఆయన వశంలో ఉంటుంది, భగవంతుడి వశంలో. మన ప్రకృతిని మనం దాటాలంటే ఏం చేయాలి? ప్రకృతి అంటే మాయాస్వరూపం. అందుకని ఆ మాయాస్వరూపమైనటువంటిది దానికి అధీనంలో, మాయకు అధీనంలో ఉంటాం మనం. మాయకు అధీనమైనటువంటి వాడు జీవుడు, మాయకు అతీతమైనటువంటి వాడు భగవంతుడు. భగవంతుడి యొక్క కంట్రోల్లో మాయ ఉంటుంది, మాయ కంట్రోల్లో మనం ఉంటాం. అంత మాత్రం చేత మాయ ఎందుకండి అన్నాను వీళ్ళు. ఎందుకంటే అక్కడ చెప్పాడు వెంటనే దైవీ హేష గుణమయీ మమ మాయా దురత్యయ భగవద్గీత చెప్పాడు. ఏషా మాయా, ఈ మాయ దైవీ, అది కూడా నాలోంచి వచ్చిందే, దివ్యమైనటువంటిదే. అనేది గుణమయి, త్రిగుణములతో నిండి ఉన్నటువంటిది. అందుకని దురత్యయ, నువ్వు దాన్ని దాటలేవు. అంటే నేను అసలు ఎప్పటికీ దాటలేవా అంటే దాటినా ఒకటి మాత్రం ఉంది. ఏమిటంటే మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఎవడైతే నన్నుగా మాత్రమే నన్ను శరణు వేడతాడో, అంటే ఈ మొత్తం సృష్టి అంత సమస్తము కూడా నేను అంటున్నది చేసి నాకు సరెండర్ అవుతాడో అటువంటి వాడు ఈ మాయను తరిస్తాడు. వాడు మాయ పూర్తిగా భగవంతుని యందు లీనమైనటువంటి ప్రజ్ఞ అయినటువంటి వాడికి అప్పుడు మాయను తరిస్తాడు. వాడు మాయ యొక్క వశంలో ఉన్నాడు. అందువలన నిర్మలమై గుణాతీతమై, మూడోది శాశ్వతమై, ఎటర్నల్, ఎప్పటికీ ఉండేటువంటిది శాశ్వతం అంటే. అలాగే నిత్యమై, కంటిన్యూస్, నిత్యం, మధ్యలో గ్యాప్ ఉండదు. తర్వాత సౌందర్యమయమై, భగవంతుడి యొక్క రూపం సౌందర్యమయము అన్నారు. సౌందర్యం అంటే మనం చెప్పుకునేటువంటిది రూపానికి సంబంధించినటువంటిది కాదు, బ్యూటీ అంటాం. సౌందర్యం అంటే ఇంగ్లీష్లో మనం బ్యూటీ అంటాం. అంటే మనం వెంటనే గుర్తొచ్చేది ఆకారం. కానీ ఈ ఆకారం వికారంతో కూడింది.
అంటే అర్థం ఏమిటి? మార్పులు చెందేటువంటిది. ప్రతిక్షణం మారిపోయేటువంటి దాని బ్యూటీ ఏమిటి నమ్మందా? మార్పు లేనటువంటిది శాశ్వతంగా ఉండేటువంటి స్వరూపం బ్యూటీ అంటారు. కానీ ఎప్పుడు మారిపోతూ ఉంటుంది. దాన్ని పట్టుకునే బ్యూటీ అంటే నిజమైనటువంటి సౌందర్యం అనేటువంటిది దివ్య సౌందర్యం, భగవత్ స్వరూపం. అది అంతేకాదు, బ్యూటీ అనేటువంటిది యాటిట్యూడ్ అన్నారు. ఫిజికల్గా కనబడే ఒక ఆకారం కాదు, చూసే దృష్టికి సంబంధించింది అన్నారు మాస్టర్ గారు. దానికి మాస్టర్ గారు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకసారి అడయారులో అనీబ్సెంట్ ఆవిడ ఉన్న దగ్గరికి ఒకళ్ళు ఎవరో కృష్ణ విగ్రహం తీసుకొచ్చారట. ఒకటి చాలా అద్భుతంగా జగన్మోహనంగా ఉన్నటువంటిది. అది తీసుకురాగానే అందరూ కూడా అబ్బా అలా చాలా బాగుంది, అది ఇది రకరకాల కామెంట్స్ చేశారట. ఆవిడ మాత్రం దాన్ని చూసి ఏం లేదు, ఆల్రెడీ కృష్ణ విగ్రహం అక్కడ ఉన్నది, దానికి అడ్డుగా ఉన్న వాటిని తొలగించాడు అతను అందుట చెక్కినవాడు. అంటే ఆ చూసే దృష్టి అతనిలో ఉంది, ఆ బ్యూటీ. దాన్ని సమాధి స్థితి అన్నారు అని చెప్పారు మాస్టర్ గారు. సమాధి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పిన మాట అది. అంటే చూసే చూపు బ్యూటీ. అంటే ఉదాహరణకి రమణ మహర్షి వారి దగ్గరికి వాళ్ళు వెళ్ళి ఏంటి ఇంత అందవికారంగా ఉన్నాడు ఈయనేమిటి అనుకున్నట్ట మొదట్లో. తర్వాత సాధన చేయగా చేయగా అని అనుగ్రహం వల్ల అసలు ఇంతకంటే అందం ఎక్కడైనా ఉన్నదా అంటే అది ఫిజికల్కి సంబంధించింది కాదు, ఆ బ్యూటీ అనేటువంటిది ఎప్పుడు కూడా అని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు మాస్టర్. మనం మంచి గులాబీ పువ్వు చూసామనుకోండి, బాగా వికసించినటువంటిది, మంచి రంగు, మంచి రంగులో ఉంది, మంచి సువాసనతో ఉంది. గులాబీ పువ్వు చూసాం. ఈ గులాబీ పువ్వు చాలా అందంగా ఉంది అన్నాం అంటే అర్థం ఏమిటండి? ఆ గులాబీ పువ్వు అనేటువంటి దాన్ని ఎందు మన దృష్టి అనేటువంటిది సమగ్రమైన దృష్టితో మనం చూసినప్పుడు దాన్ని అందం, ఆ దృష్టిని అందం అంటారు. అలా కాకుండా గులాబీ పువ్వులో ఒక రేకు తుంపి చూసాము, అది అందంగా ఉంది, ఎంత బాగుందో అని రేకు తుంపామనుకోండి, ఈ రేకు అందంగా ఉందా, లేకపోతే ఆ రేకు అందంగా ఉందా, ఈ పార్ట్ అందంగా ఉందా అంటే వాడికి సమగ్ర దృష్టి లేదు. కాబట్టి వాడు అనుకునేటువంటిది అందం యొక్క ఆభాస, సౌందర్యం యొక్క ఆభాస అంటే ఊకేనని ఒక రిఫ్లెక్షన్ లాంటిది. అందుకని భగవంతుడు సౌందర్యమయమైనటువంటి వాడు. అల్టిమేట్గా తర్వాత ఆనందమయమైన, ఆనందము మయమైనటువంటిది అంటే ఎట్లాగా? మనకి ఆనందం అనేటువంటిది, ఆనందం అంటే ఎలా తెలుస్తుంది? తెలిసేది కాదు అది. డిస్క్రైబ్ వాట్ ఈజ్ ఆనంద అని అనుకోండి. ఆనందం అంటే ఏమిటో విడమర్చి చెప్తే ఆనందం కాదన్నాడు. ఉపనిషత్తులో చెప్పింది ఏమిటిది? యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందం బ్రహ్మణో విద్వాన్ అని మనకి తైత్తిరీయ ఉపనిషత్తులో చెప్పినటువంటిది. ఎక్కడైతే మనం దాని గురించి మాట్లాడుతున్నటువంటి వాక్కులు ఆగిపోతాయో, అక్కడి నుంచి వెనక్కి వస్తాయో, దాని అవతల ఉన్నటువంటి స్థితిని ఆనందం అంటారు అన్నాడు. అంటే ఆనందం అనగా ఇది అని చెప్పడానికి వీలు లేనటువంటిది ఆనంద స్థితి. అంటే చూసేటువంటి వాడు అది అయిపోవడం, అదే ఆనందం. అంటే అది పొందే వేరే వస్తువు కాదు. ఆనందం అంటే దట్ విచ్ వీ కెన్ పొజెస్, వీ కెన్ అచీవ్, అవే ఉండదు. అది మనం అయిపోవాలి, అది ఆనంద స్థితి. దాన్ని అంటే అది మనం అయిపోవాలి తప్ప ఇది ఎలా ఉంటుందని మనం చెప్పగలిగితే ఆనందం కాదు. అంటే నిద్ర లాంటిది. నిద్ర ఆనందం అని కాదు. నిద్రని అలా మనం నిద్రపోతున్నామని మనకు తెలియకుండా మనం అందులోకి వెళ్ళిపోతామే. అలాగా ఆనందం అనేటువంటి దాంట్లోకి మనం మెర్జ్ అయిపోవాలి, అందులో కలిసిపోవాలి. మన ప్రజ్ఞ వేరే కాకుండా అందులో గడిపే కలిసిపోయినప్పుడు మాత్రమే మనం ఆనందం. అది భగవంతుడి యొక్క స్థితి. అది ఆ భగవంతుడి యొక్క స్వరూపం ఆనందం. అది ఇక్కడ అల్టిమేట్గా ఆనందమయమైనటువంటిది. ఇది నారాయణుని స్థితి. అంటే వరుసన విష్ణువు అంటే ఏమిటి, వాసుదేవుడు అంటే ఏమిటి, నారాయణుడు అంటే ఏమిటి అనేటువంటిది ఇక్కడ మనకి విస్తారంగా ఒక్కొక్కటే వివరించి చెప్పినటువంటిది అనమాట. ఈ ధ్యానం వలన
దేహమందలి అణువణువున నిండి నిలబడును. ఆ నారాయణ స్థితి ఏమవుతుందంటే ఆనందమయమైన నారాయణ స్థితి ఈ ధ్యానం వల్ల ఏమవుతుందంటే దేహమందలి అణువణువున నిండి నిలబడును. దానితో సాధకునకు ప్రాకృత శరీరము స్థానమున దయామయమైన దివ్య శరీరం ఏర్పడును. ప్రాకృత శరీరం, మన శరీరం ప్రాకృతమైన శరీరం అంటే ప్రకృతికి లొంగి ఉన్నటువంటి శరీరము. అంటే త్రిగుణములు అనేటువంటివి వాటి యొక్క ప్రభావానికి లొంగి ఉన్నటువంటిది ప్రకృతి లొంగి ఉన్నటువంటి శరీరం అంటే ప్రాకృత శరీరం. మనకు అందుకనే కృష్ణావతారం కృష్ణతత్వం చూస్తే ఆయనకి 2 రకాల శరీరాలు ఒకేసారి పనిచేస్తున్నాయి. అంటే అన్ని శరీరాలు ఆయనవే, కానీ అలా కాదు. ఒకటి ప్రాకృతమైనటువంటిది లాగా మనకు కనిపించేటువంటిది, మనలాగే మన శరీరంలాగే ఆయన శరీరం, మన స్కిన్ లాగే ఆయన స్కిన్ ఇలా ఇవన్నీ చూస్తున్నాడు, అలా కనిపిస్తున్నాడు మనలాగే. కానీ అప్రాకృతమైనటువంటి శరీరం ఉంటుంది. ఇందాక మనం సాయంత్రం చదువుకున్నటువంటి పురాణ పురుషుల్లో ఆ ఋషులందరూ ఒక మహాయజ్ఞం చేశారు. చేస్తున్నప్పుడు ఆ యజ్ఞంలోంచి ఆ తులసి, మంచిగంధం, వట్టివేరు, ఆ సమిధలతో వాళ్ళు యజ్ఞం చేస్తే అందులోంచి దివ్యమైనటువంటి అణువులు ఉద్భవించి అవి ఆకాశంలో ప్రయాణం చేసి దేవకీదేవి గర్భంలో పెరుగుతున్నటువంటి శిశువు యొక్క శరీరము యొక్క ధాతువులుగా నిర్మాణమైనటువంటివి అని మనలో చెప్పబడింది. చూసారా? అవి దానివల్ల ఏం జరిగింది అంటే అటువంటి శరీరం నిర్మాణమై ఆ శరీరం అనేటువంటి దాంతో దిగి వచ్చినటువంటి వాడు ఆయన శరీరం కనబడడం మనలాగే కనబడుతూ ఉంటుంది. కానీ అప్రాకృతం అంటే ప్రకృతికి అతీతమైనటువంటి శరీరం. అందువల్ల ఆ శరీరాన్నితో ఆయన చూసిన, ఆయన సన్నిధికి వెళ్ళినా ఆయన చూసినా కూడా వాళ్ళు ఏదో ఒక విధంగా అందులో మోహపడిపోతుంటారు. వాళ్ళు భౌతికంగా ఆయన యొక్క సాన్నిధ్యం అనేటువంటిది కోరిన వాళ్ళు కూడా వాళ్ళు ఆ సాన్నిధ్యం లేదా స్పర్శ అనేటువంటిది చేసినా కూడా వాళ్ళకి మామూలు స్పర్శలా వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్పర్శలాగా అనిపిస్తుంది. కానీ ఆయన ఇచ్చేటువంటి మాత్రం అప్రాకృతమైనటువంటి శరీరం యొక్క స్పర్శ అది మనకు తెలియదు. ఆయనకి మాత్రం ఏది అంటదు, మళ్ళీ అందుకని ఆయనకేమి అంటదు. శైలపుత్రి ముందుగానే చెబుతుంది, నా కుమారుడైన ఈ గుహుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి అన్నమాట, ఆ అప్రాకృత దేహ రూపంలో ఆవరించి ఉంటాడు చుట్టూ అని చెబుతుంది. అక్కడ చుట్టూ స్త్రీజనంతో పరివేషితుడై శ్రీకృష్ణుడు ఉన్నప్పటికీ ఆయనకి ఏ కామస్పర్శలు ఇవి అనుకున్నవేవి వాళ్ళు ఏ దృష్టితో చూసినా ఆయనకి మాత్రం అవేవి అంటవు. అలాంటి అప్రాకృత దేహము అని. అందుకే మనకి మహాత్ములైనటువంటి వాళ్ళు వాడిన వస్తువులు, వాళ్ళు కట్టుకున్న దుస్తులు కూడా అంత పవిత్రం ఎందుకు అవుతాయి? వాటిని తర్వాత మనం పెట్టుకొని వాటిని టచ్ చేసినా ఎంతో శక్తి మనలోకి, వాళ్ళు భౌతికంగా లేనప్పుడు కూడా వాళ్ళు వాడిన కర్రని, వాళ్ళు వాడిన వస్తువులని అంత శక్తిమయములుగా ఎందుకు అవుతున్నాయి అంటే వాళ్ళ దేహము కూడా అప్రాకృతము కనుక. మరి లేకపోతే 16,108 మంది భార్యలు, మరి ఆయన బ్రహ్మచారిట, అదేమిటండి అంటే వాళ్ళందరూ కూడా ఈ 16,108 మందిని వివాహం చేసుకున్నాడు, అంతేగాని మరో రకం ఏం కాదు. అది వాళ్ళు ఆయన వరించారు అంతమంది. అందులో ప్రతి ఒక్కరూ కూడా అష్టమహిషులతో కూడా కలిసి అందరూ వాళ్ళు వరించారు. ఈ అష్టమహిషులు 8 మంది కాకుండా మిగతా 16,100 మంది ఎక్కడ నరకాసురుడి యొక్క చెరలో ఉన్నటువంటి రాజకన్యలు. వాళ్ళు ఈయన్ని ఉపాసన చేసి నువ్వే మాకు భర్తగా కావాలని ఆయన్ని ఉపాసన చేశారు, వరించారు. అప్పుడు ఆ నరకాసుర వధ చేసిన తర్వాత వాళ్ళందరినీ చెరలోంచి విడిపించాడు. విడిపిస్తే మేము ఇప్పుడు ఎక్కడికి తిరిగి వెళ్ళడానికి లేదు,
వీడి చెరలో ఉన్నాం మేము, అందువలన నిన్నే మా భర్తగా కూడా మేము వరించాం, మమ్మల్ని నువ్వు స్వీకరించవలసింది అని. ఆయన శరీరం అప్రాకృతమైన శరీరం కాబట్టే ఆయన వాళ్ళని భార్యలుగా స్వీకరించాడు. తన యోగమాయ చేత వాళ్ళందరినీ, ఎన్ని వేల మందిని అక్కడెక్కడ ప్రాగ్జ్యోతిషపురం నుంచి ద్వారకకి వాళ్ళని తరలించాడు. వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళందరినీ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక వాళ్ళు తగినట్టుగా ఒక భవనం అనేటువంటిది చేసి అక్కడ పెట్టి ప్రతి ఒక్కళ్ళని వివాహం చేసుకున్నాడు. ఓ అయితే ఆయనకైనా మనం ఎందుకు చేయకూడదు పని అంటే అలాంటివి మనకు కలియుగంలో వస్తాయనే భాగవతంలో మొట్టమొదటి అదేంటని చదువుకున్నాం మనం. నారదుడు ఇది మనం తెలియజేయడం కోసం ఆయన ఏం చేశాడంటే 16,108 మంది భార్యలు ఉన్నారు కదా, ఇంతమంది భార్యల్లో కూడా వాళ్ళని ప్రతి భార్య తన భర్త తన యొక్క దీనిలో ఉండాలనేటువంటి కోరుతుంది కదా. మరి ఇంతమంది వాడిని ఒకడినే అలా కోరితే వాడు ఎలా వీళ్ళందరినీ మేనేజ్ చేశాడు అనేటువంటిది మనలాంటి వాళ్ళకి సందేహం వస్తుందని ఆయన ఏం చేశాడు, రుక్మిణి దగ్గర నుంచి ప్రారంభించి ప్రతి ఇంటికి వెళ్ళాడు. వెళితే ఎవరింటికి వెళ్ళి అక్కడ కృష్ణుడు ఉన్నాడు. అందులో మామూలుగా ఉండడం కాదు, వాళ్ళ ఆ భార్యకి ఈ భర్త నేనంటేనే ఎక్కువ ఇష్టం, నా ఇంటనే ఎక్కువసేపు ఉంటాడు అనిపించేట్టుగా ఉన్నాడు. మొదట నా ఇంటికే వచ్చాడనే భావనలో వాళ్ళందరూ ఉన్నారు. మొదట నా ఇంటికే వచ్చారని ప్రతి వాళ్ళు ఆ భావనలో ఉన్నారు వాళ్ళు. ఇది మనకి ఊహకు అందుతుందండి. కానీ ఎంతమంది భార్యలున్నా ఆయనకి అవే ఆ స్పర్శ వాళ్ళకి ఈయన అప్రాకృతమైనటువంటి శరీరం అయినప్పటికీ వాళ్ళకి ప్రాకృతమైన స్పర్శ వాళ్ళకి కలిగింది వాళ్ళ భర్తగా. అంతేగాని ఆయనకి మాత్రం ఇవేమీ అందరూ వీడికన్నింటికి అతీతంగా ఉంటాడు, ఆయన సంబంధం లేదు. అందువల్ల ఆయన బ్రహ్మచారి, ఆయన పరబ్రహ్మే. ఆయన ఇంక బ్రహ్మచారి ఏమిటి అసలు, పరబ్రహ్మమే ఆయన. అందుకని మనం ఇవాల్యుయేట్ చేయడానికి తగినటువంటి స్థాయి మనకి ఎక్కడుంది అసలు. యథవేషాలు వేయకూడదు. ఆయన దీన్ని అంటే భౌతికంగా కూడా మనం ఇవాల్యుయేట్ చేయలేము అసలు. అది నారదుడు అక్కడ మనకి ప్రూవ్ చేసింది. మనకి ద్వారకకి తిరిగి వచ్చిన తర్వాత అక్కడ సన్నివేశంలో ఇచ్చాడు. ద్వారక ధ్యానం తిరిగి వచ్చిన తర్వాత ఎవరింటి ముందు వెళ్తే వాళ్ళు ఉండడం వాళ్ళకి వాడు ఇబ్బంది పడతారు కదా. అందుకని అందరిళ్ళకి ఒకేసారి అన్ని రూపాలతో వెళ్ళేట్టు ఆయన తిరిగి వచ్చిన తర్వాత, ద్వారక తిరిగి వచ్చిన తర్వాత అలా వెళ్ళి పైగా ఎలాగ వివరించాడు. ఒక ఆవిడనేమో నీ ఇంట్లో మన పిల్లలు బాగున్నారా, మన ఇంట్లో ఉన్నటువంటి మొక్కలు నేసావు, నీ మొక్కలు అవి బాగున్నాయా అని ఒక ఆవిడ్ని, ఇంకో ఆవిడనేమో మన ఇంట్లో నువ్వు అందరికీ చక్కగా దానాలు చేస్తావు, అవి జరుగుతున్నాయా అని ఒకళ్ళని. ఇలాగా ఆ ప్రతి భార్యని ఆడుకున్నటువంటి ఆవిడ చేసేటువంటి ఇవి ఉన్నాయో వాడన్నింటినీ కూడా పట్టించుకుని, అంటే అబ్బా నా భర్త నన్ను ఎంతగా పట్టించుకున్నాడో అనేటువంటిది వాళ్ళకి. కానీ ఆయనకేం పట్టించుకునేది ఏం లేదు. ఎందుకని అప్రాకృతమైన శరీరం అది, మన శరీరం లాంటిది కాదు. కాబట్టే ఆయన దేహత్యాగ సమయంలో వెళ్ళిపోమంటే ఉద్ధవుడిని, ఆ ఉద్ధవుడు వెళ్ళలేకపోతాడు అక్కడి నుంచి. అంటే ఆ దేహాన్ని పైగా అప్పుడు వాళ్ళకి మళ్ళీ ఆయన దివ్య దర్శనాన్ని కలిగిస్తాడు. ఆయన వయస్సులో ఉన్నప్పుడు చిన్నప్పుడు అంటే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినవాడు ఉద్ధవుడు. కాబట్టి ఏ రూపంలో అలాంటి రూపంలో మళ్ళీ దర్శనం ఇస్తాడు. ఇలాగ అప్రాకృత దేహం, దాంతో వదలలేక ఉంటాడు. వెళ్ళిపోమని చెబితే అంటాడు ఆయన, నిన్ను చూడనటువంటి జ్ఞానం కంటే నిన్ను చూసే అజ్ఞానమే నాకు మిన్నా అంటాడు. అంటే మరి మామూలుగా భౌతికంగా మాత్రమే దృష్టి చూస్తే అజ్ఞానమే కదా అది. మరి పూర్తిగా భగవద్ జ్ఞానం వచ్చినటువంటి వాడికి ఈ దృష్టి ఉండదు కదా. అంటే
వద్దు, నాకు నీకు ఫిజికల్గా కూడా నిన్ను చూడగలిగేటువంటిది అజ్ఞానం అయితే అదే కావాలన్నాడు వాడు. వాడు ఉద్ధవుడు. మామూలుగా వసువుల్లో ఒకడైన, అష్టవసుల్లో ఒకడు. అందుకని దేవతలైనా సరే ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా ఆ రూపమునందు, అందుకనే రాసలీల ఘట్టంలో ఆయన ఆ రాసలీల అనేటువంటిది దీంట్లో బ్రహ్మరుద్రాదులు అందరూ కూడా వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళందరూ స్త్రీ వేషములు ధరించి ఆయన చుట్టూ పరివేష్టించి ఉన్నారు అని మనకి రాసలీల ఘట్టంలో ఉంది. అంటే ఇదంతా ఏమిటిది అంటే అప్రాకృతమైనటువంటి విధంగా ఉన్నటువంటి రూపం అది. అంతేగాని అంత అంటే అందులో ఉన్న బ్యూటీ అంటే సౌందర్యం అంటే ఏమిటంటే అప్రాకృతమైనటువంటి సౌందర్యం అది. అంతేగాని మా ఫిజికల్ బ్యూటీ కాదు అది. కానీ వాళ్ళకి అలా అనిపిస్తుంది చూసేవాడికి. దీన్నే ఇది అంటే దానితో సాధకునకు ప్రాకృత శరీర స్థానం అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏమిటి, అటువంటి ఆ నారాయణ స్వరూపుడైనటువంటి దాని యందు మన ధారణ కలిగినప్పుడు సాధకుడికి, ఈ సాధకుడికి కూడా ప్రాకృత శరీరం స్థానమున దయామయమైన దివ్య శరీరం ఏర్పడను. వీడికి కూడా వీడందరూ మెర్జ్ అయిపోయాడు. అందుకని వీడి శరీరం కూడా ఏమవుతుంది, మామూలు ప్రాకృతమైన శరీరం కాకుండా దివ్యమైనటువంటి శరీరం వీడికి సాధకుడికి కూడా ఏర్పడుతుంది. అదే మనకి నారదుడు ఆ ముందు జన్మలో చివరిలో అది నారాయణ స్థితి కూడా పొందిన తర్వాత మళ్ళీ ఈ స్థితి నాకు ఇలా ఉండిపోతే బాగుండు అనిపించగానే జారిపోయి దానికోసం నారాయణ 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 అని ఆయన తిరుగుతూ ఉంటే చివరికి మళ్ళీ కనిపించి ఆయన వాక్కు వినిపించింది ఏమిటంటే, నీకు ఈ శరీరంతో అయిపోయింది, నీకు తర్వాత వచ్చేటువంటి దివ్య శరీరం ప్రసాదింపబడుతుంది, అప్పుడు స్థిరంగా దీంట్లోనే ఉంటాం అటువంటిది ఆయన చెప్పిన తర్వాత ఆ కల్పాంతం అయిన తర్వాత ఆయన శరీరం వదిలేసి అక్కడి నుంచే దివ్యమైనటువంటి దివ్యమైన శరీరంతో నారాయణ అప్రాకృతమైనటువంటి స్థితిలో ఎలా ఉన్నాడు, ఈ నారదుడు కూడా అప్రాకృతమైన ఉన్నాడు. అంటే వేరే ఎగ్జిస్టెన్స్ కాదు, ఒకటి అందులోనే భాగమే, అందులో భాగం అన్నమాట అది. అందుకని సాధకుడైనటువంటి వాడి శరీరం కూడా అందులో భాగం అయిపోతుంది. అంటే ఇది చాలా మనం ధ్యానం అనేటువంటిది, ధారణ అనేటువంటిది బాగా మనలో కలగాలంటే చుట్టూ ఉన్నటువంటి వాళ్ళతో సంబంధం లేదు, నేను కూర్చుని చేసుకుంటూ చచ్చినా కలగదు వాడికి. చుట్టూ ఉన్నటువంటి రూపాలు వాడివే అని మర్చిపోయినటువంటి వాడు ఫండమెంటల్ స్టెప్లోనే మర్చిపోయాడు. ఇంకా వాడికి వాసుదేవ నారాయణ స్థితులు రానే రావు. ఇది చాలా కష్టమైన వ్యవహారం. ఏంటంటే మనం ఏమనుకుంటామంటే అబ్బా ఇంత హయ్యెస్ట్ మనకు కూడా వీడికి ఏర్పడుతుంది, ఎందుకంటే మనం అంత సాధన చేస్తే మనకు కూడా ఏర్పడుతుంది. నేను సాధన చేయడం అంటే ఏమిటో స్టార్టింగ్లోనే చుట్టూ ఈ రూపాలుగా ఉన్నటువంటిది భగవంతుడే కనబడాలి, కానీ ఈ రూపాలు కనబడకుండా అది వస్తే అప్పుడు కానీ తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళలేము మనం. అది రావడానికి మీరు ఏం జన్మలు పెట్టినారు, సాధన తప్పదు అది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ధారణ ఇవన్నీ చెప్పినప్పుడు మాస్టర్ గారు మనకు పతంజలిలో చెబుతారు, మొదటి 4 యమ నియమ ఆసన ప్రాణాయామములు అనేటువంటివి మనం చేసేవి అన్నారు. ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు అవి వచ్చేవి అన్నారు, మనం సిద్ధించేవి, మనం తెప్పించుకునేవి కావు. కాబట్టి ఆ స్థితులన్నీ మనం తెచ్చుకునేవి కాదు, అవి వచ్చేవి. ఎప్పుడైతే అవి వచ్చే స్థితిలోకి వస్తామో అప్పటిదాకా ఎలా ఉంటుంది అంటే ఈ ఖండన మండనాదులు ఉదయం చెప్పుకుందా సాయంత్రం చెప్పుకున్నట్టుగా శివుడు గొప్ప లేకపోతే విష్ణువు గొప్ప, విష్ణువు శివుడు ప్రార్థించలేదు, వీటిలో గిరగ కొన్ని కోట్ల జన్మలు కొట్టుకుంటూ ఉంటాం. ఆ అనుభూతిలో ఉన్నప్పుడు ఇంకా దానిలో ఉన్నప్పుడు ఇంకేముంటుంది. అందుకే ఇప్పటికంటే ఇంకా పెద్ద ఖండన మండనాదులు వచ్చినాయి. రామాయణ కల్పవృక్షం విశ్వనాథ వారు రాస్తే రామాయణ విషవృక్షంలో కావడం రాసింది. రాస్తే దాని మీద మళ్ళీ పండితులు ఇదేమిటి అదేమిటి అంటూ చర్చోపచర్చలు తీవ్రంగా జరుగుతున్న రోజుల్లో ఒక ఆవిడ మాస్టర్ గారు ఒక పెళ్లిలో కనబడితే, ఏమండి వాళ్ళు ఇలా క్వశ్చన్స్ రకరకాలుగా రైజ్ చేస్తున్నారు, వీటికి ధీటుగా ఆన్సర్ ఇవ్వాలంటే మీలాంటి వాళ్ళతోనే వాటిని చర్చించాలి, మీతో రామాయణంలో విషయాలు చర్చిద్దాం అనుకుంటున్నాను, నాకు టైం ఇవ్వండి అని అడిగిందిట. వెంటనే మాస్టర్ గారు అన్నారు, నాకు పుట్టి బుద్ధి ఎరిగినప్పటి నుంచి రామాయణంలో ఆచరించే విషయాలు కనబడ్డాయి తప్ప చర్చించే విషయాలు కనబడలేదు, అలాంటి వాళ్ళు ఎవరైనా పండితులు ఉంటే వాళ్ళతో డిస్కస్ చేసుకో అన్నారు. వెళ్ళిపోయి డిస్కస్ చేసుకోవడానికి. ఎందుకంటే ఆ నారాయణ అనుభూతిలో ఉన్నవాడికి వేరే ఏముంటుంది,
అందుకే మాస్టర్ గారు ఏమన్నారంటే ఆ విషవృక్షం అని రాసినటువంటి ఆవిడ పుస్తకాలు కూడా అద్భుతంగా అమ్ముడు పోయినాయి, ఇంకా ఎక్కువ అమ్ముడు పోయినాయి. అది రాముడి గొప్పతనం అన్నారు. మన గురించి మెచ్చుకుంటూ రాసినా ఎవడు చదవడు, ఆయన గురించి తిట్టుతూ రాసినా కూడా అమ్ముడు పోయినాయి. అది కదా రాముడి గొప్ప అంటే, అది దర్శనం అంటే, చూసే దృష్టి అది. అంటే అప్పుడు కూడా నారాయణుని అంటే ఎప్పుడు అదే అనుభూతిలో ఉన్నవాడికి ఇందాక చెప్పుకున్నట్టుగా హనుమంతుడు ఎప్పుడు రాముడు అనుభూతిలోనే ఉన్నాడు. కాబట్టి ఇంకోటి నెగెక్ట్ చేయడమో తిట్టడమో ఇంకోటో లేదు. కాబట్టి ఇది రాముడు ప్రతిష్ఠించిందా కాదా మధ్యాహ్నం చెప్పారు కదా, ఇవి నెగెక్ట్ చేయటము, ఈ డిస్కషన్లోకి వెళ్ళాంటే జారి పడ్డామని అర్థం. ఆ నారాయణ అనుభూతిలోకి ఇంకా రాలేదని అర్థం. మనం ఇట్టివారు వెలుగుతున్న లోకమునే వికుంఠము లేక వైకుంఠము అని కూడా అందరూ. విరాట్ విగ్రహమున సృష్టి యందు సంభవించుండు ప్రతిరూపమునకు నామం, ప్రతి రూపమునకు నామమునకు ప్రతి జీవికిని ప్రతి సన్నివేశమునకును కూడా వైకుంఠమునందు శాశ్వత స్థానమున్నది. వైకుంఠ లోకం, వైకుంఠం అంటే ఏమిటి అంటే వైకుంఠము దాని వర్ణన ఉంది బ్రహ్మాండంగా. అక్కడ ఎలా ఉంటుంది అని, అక్కడ బిల్డింగ్స్ ఎలా ఉంటాయి వైకుంఠంలో, అక్కడ వైకుంఠంలో బిల్డింగ్స్ ఎలా ఉంటాయి, దేని చేతి చేయబడినటువంటి మనకి అంటే అది మనం అనుకున్నట్టుగా ఈ భౌతికమైన దృష్టి చూసేటువంటిది కాదు. అక్కడ ఎలా ఉంటాయనేటువంటిది మనకి గోదా వైభవంలో మాస్టర్ గారు వర్ణించారు. గోదాదేవి ఆయనలో లీనమైనప్పుడు వెళుతూ ఉండి ఆయనలో లీనమైనటువంటి దాంట్లో చూస్తున్నప్పుడు పరవశత సుధాసలిల పల్వలముల్ ఉన్నటువంటివన్నీ కూడా పరవశత అనేటువంటిది సుధాసలిల పల్వలములు ఉంటవి. గోదావైభవంలో రాశారు ఆయన. వైకుంఠ వర్ణం అనేటువంటిది ఆ వైకుంఠ నగరంలో ఉండేటువంటిది ఎలా ఉంటుంది, అక్కడ ఉన్నటువంటివి మనలో ఇక్కడలాగే ఉన్నటువంటి భవనాలు ఉన్నాయి, అక్కడ చెరువులు ఉన్నాయి, తోటలు ఉన్నాయి, అక్కడ పక్షులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ ఉన్నాయి కానీ ఇవన్నీ ఎట్లా ఉన్నాయి, పరం అనేటువంటి దానికి వశమైనటువంటి స్థితిలో ఉన్నటువంటిది ఏది ఉందో ఆ స్థితిలో ఉంటాయి. అందుకని వైకుంఠం అనేటువంటిది వేరే ఒక లోకం ఎక్కడో ఉంది కాదు. వైకుంఠం అనేటువంటిది ఎక్కడైనా అంత మొత్తం అంతా ఉన్నటువంటిది అదే. అది ఒక స్థితి అని చెప్పారు, ఒక స్థితి అంతే. కుంటుబడని ఉత్సాహము అన్నారు మాస్టర్ గారు. వైకుంఠము అంటే కుంటుబడని ఉత్సాహము, ఎప్పుడు ఆ నారాయణుడని ఇప్పుడు చెప్పినప్పుడు ఏదైతే ఉందో అలాంటి స్థితిలో ఎప్పుడూ జారిపోకుండా ఉండేది అని. అందుకని ఇలాంటి స్థితి పొందినటువంటి వీళ్ళందరూ కూడా విరాట్ విగ్రహమున సృష్టి అని సంభవించి ప్రతి రూపమునకు నామమునకు ప్రతి జీవికి ప్రతి సన్నివేశమునకు కూడా వైకుంఠమున శాశ్వత స్థానం ఉంది. దీని నుండి మిగిలిన లోకములోనికి సృష్ట్యంశములు సంభవించి మాయమగుచుండును. అంటే మిగిలినటువంటి అన్ని లోకాలు ఉన్నాయి వరుసన. ఈ లోకాలు అనేటువంటి అన్నిటిలోనికి కూడా సృష్టి యొక్క అంశము అనేటువంటిది సంభవించి మాయమగుచుండును. కనుక అందులో డిసెండ్ అయ్యి మళ్ళీ మాయమవుతూ ఉంటుంది. ఒక విధముగా చెప్పుకొనొచ్చో భగవంతుని స్థూల సూక్ష్మ శరీరములు విశ్వ విరాట్ విగ్రహమునందును సర్వకారణమైన శాశ్వత పురుషుడు దివ్య రూపమునందును తెలియదగినవి. భగవంతుని యొక్క స్థూల సూక్ష్మ శరీరములు, ఈ స్థూల శరీరం సూక్ష్మ శరీరం అనేటువంటివి మనందరికి కూడా అవే ఉన్నాయి. అంటే భగవంతుడికి ఏవైతే ఉన్నాయో అవే మనకందరికీ ఉన్నాయి. అంటే భగవంతుడివి ఇవన్నీ అర్థం, మన అందరిలో ఉన్నాయంటే అర్థం అది. అంటే మనది వేరే అనేటువంటిది, ఇది వేరుగా ఉన్నటువంటిది కాదు మొత్తం. అదే చెప్పింది, వేరుగా ఉంటే విష్ణు ఏమిటి విశ్వం ఏమిటిగా, వేరుగా ఉన్నటువంటిది కాదు. మనకి స్థూల శరీరం ఉంది, సూక్ష్మ శరీరం ఉంది. భగవంతుడికి సూక్ష్మ శరీరం స్థూల శరీరం ఆయనకు ఉంది కాబట్టి మనకుంది. అంతేగాని మా తాతగారికి అన్నీ నా పోలికలే అని ఉండంటే ఎలా ఉంటుంది? మనకి స్థూల శరీరం ఎలా ఉందో అలా భగవంతుడి స్థూల శరీరం సూక్ష్మ శరీరం ఎలా ఉన్నాయో మనకు కూడా అలా ఉన్నాయని అర్థం. తన రూపంలో మనల్ని సృష్టించాడు అని చెప్తారు. ముఖ్యంగా మానవ యొక్క సృష్టి అనేటువంటిది అది తన యొక్క ప్రతిరూపంగా సృష్టించాడు అని చెప్పి చెప్పబడింది. అది కంప్లీట్గా ఉన్నటువంటిది.
అందుకని భగవంతుని స్థూల సూక్ష్మ శరీరములు విశ్వ విరాట్ విగ్రహమునందును సర్వకారణ కారణమైన శాశ్వత పురుషుడు దివ్య రూపమునందును తెలియదగినవి. ఈ దివ్య స్వరూపమున తాను నిలబడినట్టుగా ధారణ చేయవలను. ఈ ధారణ ఎందుకు చేయాలంటే అక్కడ చెప్పారు. మళ్ళీ ఆ దివ్య స్వరూపమున తాను నిలబడు వరకు, అంటే మనం ధారణ అనేటువంటిది మాటికి మనం సాధన ప్రాక్టీస్ చేయడం అనేటువంటిది అంటే ఆ స్థితి మనకి. ఎందుకంటే మనం ఆ దేని యందు నిలబడి ఉండి దాని అందే ఉండేటువంటి దానికోసం ఇది సాధన చేయాలి, ధారణ చేయాలన్నారు. కానీ చాలామంది ఈ నడుమునే నిలిచిపోతారు. ఒక్కొక్క అనుభవం కలిగినప్పుడల్లా దాని రూపమునే దేవుడుగా భావించుటయు పైకి పోకుండాటయు జరగవచ్చును. ఇది పెద్ద అడ్డంకి మనకి సాధనలో. మనకి ఒక్కొక్క అనుభవం జరుగుతుంటుంది, మనకి ఏదో మనం ప్రాక్టీస్ చేస్తున్నాం, భగవంతుడు అనగా ఇగో ఇది అని మనకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. వెంటనే నాకు భగవద్ అనుభవం వచ్చేసింది అనుకుంటున్నాం. భగవద్ అనుభవం నాకు వచ్చేసింది అని వీడు అనుకున్నాడంటే వీడు ఇంకా రాలేదని అర్థం. నేను నిద్రపోతున్నాను అంటే ఎటువంటిదో ఇది కూడా నేను భగవద్ అనుభూతిలో ఉన్నా. నేను వీడిని భగవద్ అనుభూతిలో ఉన్నాను ఎవరికి చెప్తున్నాడు? ఎదుర్కొన్నా వాళ్ళు చెప్తున్నాడు. అంటే మీకు తెలియదు అనుకుంటారు నేనంటేను నేను భగవద్ అనుభూతిలో నిరంతరం ఉన్నానండి. ఉంటే చెప్పడం ఎందుకు? నువ్వు నిజంగా భగవద్ అనుభూతిలో ఉన్నటువంటి వాడు నువ్వేం చెప్పక్కర్లేదు. నీ ప్రదేశంలోకి వస్తే వాళ్ళకి అనుభూతి ఆటోమేటిక్గా వస్తుంది. అది రహస్యం. ఇంకోటి యువతలో ఉంటే వేరే ఇంకోటి చూస్తున్నావు, అప్పుడు నువ్వు భగవద్ అనుభూతిలో ఎక్కడున్నావు? మాస్టర్ గారు ఇంకో మాట కూడా చెప్పారు. ఏదో అరటిపండు ఒక అనుభూతిలో ఉన్నావు అనుకోండి, అనుభూతిలో ఉన్నప్పుడు మాట్లాడేది ఉండదుట. దాని గురించి చెప్పడం ఎప్పుడు చేస్తాం? అనుభూతి అయ్యాక చెబుతా అంట. హాయిగా నిద్ర పట్టిందండి ఎప్పుడు చెప్తాం? నిద్రలో ఉన్నప్పుడు చెప్పాం, నిద్ర నుంచి బయటకు వచ్చాక చెబుతాం. భగవద్ అనుభూతిలో ఉన్నవాడు మాట్లాడేది ఉండదు, అనుభూతిలో ఉంటాడు అంతే. వాడు మాట్లాడుతున్నాడు, దాని గురించి మాట్లాడుతున్నాడంటే అనుభూతిలో లేడని అర్థం. వేరే ఇంక ప్రూఫ్ వేరే అక్కర్లేదు. అందుకని మనకి చాలా అనుభూతులు ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటాయి. నాకు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది, మంచిదే. నీకు అయితే మనకు వచ్చేటువంటి ఎక్స్పీరియన్స్ తప్ప అంటే తప్పేం కాదు. నువ్వు సాధన చేస్తుంటే చాలా వస్తాయి అలాంటి ఎక్స్పీరియన్సెస్. అయితే నేనేం చేయాలి అంటే ఆ ఎక్స్పీరియన్స్ వచ్చాయని చేసి దాని తర్వాత దాని ప్రకారం మనం సాధన చేసుకుంటూ ఉండడం తప్ప ప్రతి చోట ఆపి నాకు ఈ ఎక్స్పీరియన్స్ వచ్చింది 10 మందికి తెలియజేయాలి అంటే వీడికి చచ్చినా రాదు. అక్కడితో ఆగిపోతారు అని ఆగిపోతుందని కూడా చెప్పారు. ఒక ఆవిడ రమణ మహర్షి వారి దగ్గరికి వెళ్ళి నాకు సుబ్రహ్మణ్యుడి యొక్క దర్శనం అయింది, సాక్షాత్కారం కలిగింది, అబ్బా మొత్తం బంగారం, అది ఇది బంగారం, బంగారు గొలుసులతో ఉన్నాడు, బంగారు కిరీటం, బంగారం ఎక్కువ చదువు మొత్తానికి బ్రహ్మాండంగా విరజిమ్ముతున్నాడు, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది నెమలి అది ఇది అని. పక్కన త్రిశూలం కూడా ఉంది అని చెప్పింది. పైగా అక్కడ మాస్టర్ గారు చెప్పడం కూడా ఎంత వయ్యారంగా చెప్తారంటే అలాగంటే అవ్వా ఆయన అలా బంగారు రంగులు కనిపించాడు అంటే అవును ఆయన నిగనిగలాడుతూ ఇలా తడతడ మెరిసిపోతూ కనిపించాడు. మరి ఆయన చేతిలో ఏముంది? ఆ త్రిశూలం కూడా అలాగే ఉంది నాయన అని చెప్పింట. అంతా చెప్పనిచ్చి ఆ కనిపించిన వాడు నీ మానసపుత్రుడే అవ్వా, ఆయన సుబ్రహ్మణ్య స్వామి కాదు, వాడు నీ మానసపుత్రుడు అని చెప్పాడు ఆయన. అందుకని నేను చాలా సాధన చేస్తున్నాను, అందుకని నాకు ఇది అనుభూతులన్నీ వచ్చాయి, ఏదో వాంతి వచ్చినట్టుగాను. అనుభూతిలో ఉండడం అనేటువంటి అనుభూతులు వచ్చాయి పోయాయి ఏమీ ఉండదు అక్కడ. పైగా అనుభూతి వచ్చినటువంటి వాడు ఏదో ఒక ఇది పెట్టుకుని అనుభూతి వచ్చినవాడు అని ఒక అదేం పెట్టుకోక్కర్లేదు. వాడేదో క్లియర్ వాయింట్ అని బోర్డు పెట్టుకుంటే అలాగ ఉంటుంది. క్లియర్ వాయింట్ వాడికి ఏం కనిపించదు. బోర్డు పెట్టుకున్నాడంటే అర్థం నేను క్లియర్ వాయింట్, నాకు క్లియర్ వాయిన్స్ ఉంది అని వాడు చెప్పుకున్నా అంటే లేదు అని అర్థం వెంటనే. దూరదృష్టి దివ్య దృష్టి ఇవన్నీ నాకు ఉన్నాయి. దెన్ వాట్ అయితే ఉంటే ఏమిట? సమాధానం ఏం లేదు, నీకుంటే ఉండొచ్చు. మాస్టర్ గారిని అడిగారు, సివి గారి ప్రేయర్ మీరు చేస్తూ ఉన్నారు కదా, మీకు ఏ అనుభూతులు కలిగినాయి అని అడిగారు. అంటే మాస్టర్ గారు చెప్పారు, జీవితమే ఒక అనుభూతిగా నడవడం తప్ప వేరే అనుభవాలు ఏవో కలగటం అనేది ఉండదు. అట్లా ఏదో కలుగుతున్నాయిట అంటే అవి ట్రైన్ పుల్ లాంటివి అన్నారు. అంటే తిన్నది అరక్కపోతే వస్తాయి కదా, తినేసిన తర్వాత చాలాసేపటి దాకా బ్రేవ్ అని అవే టైంలో వస్తాయి. అది అలాంటిది ఇది కలిగే అనుభూతులు అంటే దాన్ని నెమరేసుకోవడం. అది
వాడు తెలియక అనుభూతులు అనుకుంటూ మీకు అనుభూతులు ఏమైనా కలిగినాయా, ఇంకా కలగలేదా సివి గారి ప్రేయర్లో, కలిగితే డైరీలో రాసుకోండి, అంతా మట్టి మశానం. జీవితమే ఆయనగా దర్శిస్తూ సివి గారిగా జీవితమే అనుభూతి తప్ప, దానికోసమే సాధన తప్ప ప్రత్యేకంగా వేరే అనుభూతి అనేది కాదు. అందుకని ఒక్కొక్క అనుభవం కలిగినప్పుడల్లా అందరి రూపమునే దేవుడిగా భావించుటయు పైకి పోకుండాటయు జరగవచ్చును. దీనికి తమాషా అయినటువంటి ఎగ్జాంపుల్స్ చెప్తారు మాస్టర్ గారు. వాడు మొట్టమొదటిసారి తిరుమల వెళ్ళేట్టు సమాచారం చేసుకోవడం కోసం వెళ్తే 6 ద్వారాలు దాటి 7వ ద్వారం దగ్గరికి వెళ్ళాలి. ప్రతి ద్వారం దగ్గర ఇటు అటు ఇద్దరు నుంచుని ఉంటారు. వాళ్ళు చతుర్భుజాలు, శంఖచక్ర ఇవన్నీ ఉంటాయి. వీడు ఏం చేసేట్టు మొట్టమొదటి అండి, ఇప్పుడు మనం చూసుకుంటూ వెళ్ళడానికి అవకాశం లేదు కానీ పాపం అప్పట్లో చాలా ఖాళీగా ఉంటుంది. కానీ వీడు కొబ్బరికాయలు తీసుకెళ్ళి స్వామి కొబ్బరికాయ సమర్పిద్దామని మొట్టమొదటి ద్వారం దగ్గర ఇద్దరు గమనగానే అక్కడ సమర్పించేసేట. స్వామి చూసేప్పటికి పైగా ఒకటి కాకుండా 2 ఉన్నారు. ఇటు చూసేప్పటికి మళ్ళీ ఇంకో ద్వారం దగ్గర ఇంకో 2 ఉన్నారట. అబ్బాబ్బా అసలు స్వామి లోపల ఉన్నాడు అనుకుని అలా జవరపించుకుంటూ వెళ్తే చివరికి అసలు స్వామి లోపల ఉన్నప్పటికీ చేయి ఖాళీ అయిపోయింది. అంటే అక్కడ మాస్టర్ గారు ఎందుకుగా చెప్తారంటే, మరి అదేమిటండి వీళ్ళందరూ కూడా ఆయనలాగే ఉన్నారంటే వీళ్ళందరూ ఆయనే, వీళ్ళందరిలాగా ఉన్నారు, అంతకంటే ఏం లేదు. ద్వారపాలకుల రూపంలో ఉన్నటువంటిది ఆయనే. అంటే అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళే ద్వారపాలకులుగా ఉండగలరు ఆయన దగ్గర. ప్లస్ వాళ్ళలో కూడా వాళ్ళని చూడగలిగిన వాళ్ళకే ఆయన దర్శనం కూడా అవుతుంది. మనకు జైవిజయ కథలో చెప్పింది అదే. ఎందుకు వాళ్ళు ఆపారట అన్నప్పుడు సనకాదులని వాళ్ళు అక్కడ వాళ్ళల్లో నారాయణుని కాకుండా వాళ్ళని విడిగా చూశారు కాబట్టి ఈయన అర్హత కోల్పోయారట వచ్చిన వాళ్ళు, అందుకని ఆపారట. 6 ద్వారాల దాకా అసలు అడ్డు ఆపు లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళు 7వ ద్వారం దగ్గరికి వచ్చేప్పటికి స్టాప్ అన్నారు వాళ్ళు. ఇక్కడ మాస్టర్ ఇంకో అద్భుతమైన సెంటెన్స్ చెప్తున్నారు. దేవుని కూర్చి మనకు ఎంత గొప్ప అభిప్రాయం ఉన్ననో అది అభిప్రాయమే కానీ దేవుడు కాదని గ్రహింపవలేను. వాళ్ళు దగ్గర పెట్టుకోవాలన్నమాట. అది ఎందుకంటే అనుభూతికి సంబంధించింది, అభిప్రాయానికి సంబంధించింది కాదు. అది అభిప్రాయం అంటే ఇంప్రెషన్. దేవుడి యొక్క అనుభూతి వేరు, ఆయన గురించినటువంటి ఇంప్రెషన్ వేరు. అబ్బా ఎంత బాగుంది అనేటువంటి ఇంప్రెషను అక్కడే మనం ఆగిపోతాం. ఎంత బాగుందో అసలు ఎంత బాగుందో అనేటువంటి అనుభవంలోకి వెళ్లకుండా ఇంప్రెషన్ దగ్గర ఆగిపోతాం మనం. వచ్చే పెద్ద పనే అది. ఎందుకని దేవుని గురించి మనకి ఎంత గొప్ప అభిప్రాయం అనను అది అభిప్రాయమే కానీ దేవుడు కాదని గ్రహింపవలను. సాధన చేయుచున్నప్పుడు అంటే ప్రతి ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా చెప్పారు రహస్య ప్రకాశం అని. దాని అందం కారణం అది. ఎందుకంటే మనకి నిజంగా మన సాధనకి ఎలాగైనటువంటిది కావడానికి కోసం ప్రతి ఒక్కటి చెప్పాలి. ఒకటి విడిచిపెడితే ఇంకేముంది, ఇందులో ఏ ఒక్కడే విడిచిపెడితే మనకు అసలు అంత చిక్కదేం మనకు తెలియదు. అందుకని చెప్తున్నారు ఏమనంటే, సాధన చేయుచున్నప్పుడు స్వప్న సాక్షాత్కారములు మొదలగునవి కలుగుతాయి. కళ్ళలో సాక్షాత్కారం అయింది, స్వప్నాల్లో. అవన్నీ మన కోరికల సాక్షాత్కారములే కానీ భగవంతుని సాక్షాత్కారములు కావాలని తెలియవలేను. అంటే భగవంతుడు ఏ రూపంలో మనకు కనిపించాలో అని ఊహించి ఆ రూపాలు మన కల్లో కనిపించినటువంటి దాన్ని భగవంతుడు సాక్షాత్కారంగా నువ్వు అనుకుంటున్నావు. కానీ అసలు భగవంతుడి యొక్క రూపమే నీకు సాక్షాత్కరించిందని మాత్రం భావించొద్దు. అంటే ఏంటి అర్థం ఏమిటి? నువ్వు కళ్ళు మూసుకుని ఉన్నప్పుడైనా కళ్ళు తెరుచుకున్నప్పుడైనా ఎదుర్కొన్నటువంటి రూపాలన్నీ భగవంతుడి పూర్తిగా నమ్మడం కాదు, నమ్మక్కర్లేదు. నమ్మడం అంటే అర్థం ఏంటి? వాడికి అసలు అది నిజం కాదనే అర్థం. దేవుడు నాడు నమ్ముతున్నావా మాస్టర్ అడిగి, నమ్మట్లేదు అన్నాడు. ఇది సింపుల్. మీరు దేవుడు నాడు నమ్ముతున్నారా అని అడిగారు, నమ్మట్లేదు అన్నారు. కంపమునింది. మీరు నేను నమ్మట్లేదా? నమ్మడం ఎందుకు? అప్పుడు చెప్పారు, నమ్మడం ఎందుకయ్యా? నిత్యము ఎదురుకుండా కనిపించిందని నమ్మాలి. ఏమన్నాను? సూర్యుడు తూర్పును దయించాడు, నమ్ముతున్నావు. ఏడిసినట్టు నమ్మడం ఏమిటిది? అందరికీ కనిపిస్తుంది కదా. అందుకని నిత్యము కనిపిస్తుందని మీరే నమ్మక్కర్లేదు. అందుకని నువ్వు దేవుడు నమ్ముతున్నావా? నేను నమ్ముతున్నాను, దేవుడు నమ్ముతాను, నమ్మటం లేదు. నమ్మేవాడు నమ్మనివాడు ఇద్దరు కూడా
అక్కడ ఆగిపోయిన వాళ్ళే. అందుకని స్వప్న సాక్షాత్కారం నాకు చాలా బ్రహ్మాండంగా నా స్వప్నాలు సాక్షాత్కారాలు వస్తున్నాయి. ఏం చేయమంటారు? ఏం చేయక్కర్లేదు. వచ్చినటువంటి వాడు నువ్వు గుర్తుపెట్టుకు మహా అయితే నీ డైరీలో రాసుకో, అంతేగాని అవతల వాడిని దావగొట్టక్కర్లేదు. ఒక్కడేమైనా కనిపించింది అనుకోండి, ఇక నాకు ఏమనుకుంటున్నావు, నాకు ఇది కనిపించింది, నాకు ఇది సాక్షాత్కారం అయింది, వాడి సాధన వాడిని చేసుకొని మధ్య నువ్వు వాడిని తోయాల్సిన పని లేదు. ఎవరికి వస్తే వాడి సాక్షాత్కారం అయింది. అలా అని ఇంకోటి సాక్షాత్కారం అవుతుంది చెప్తే తప్పండి అంటే వీడికి సాక్షాత్కారం వస్తే కరెక్ట్, వాడికి వస్తే తప్పు, అయిపోయింది. వాడు ఇంకేముంది అని జడ్జి చేయడం మొదలెట్టాడు. ఏమి ఎక్కడ అంచుల్లో కూడా ఉండం మనం, పొరపాటున కూడా. ఇవన్నీ ఏమి ఎక్కడ ఆగిపోయామంటే అక్కడ ఆగిపోతాం. అందుకని స్వప్న సాక్షాత్కారాలు మొదలాంటివన్నీ కూడా మన కోరిక సాక్షాత్కారం కానీ భగవంతు సాక్షాత్కారం కాదు. ఎందుకని అదేమిటండి బొత్తికాలు చెప్తే ఎట్లాగండి మరి ఇవన్నీనంటే, భగవంతుడు సర్వాంతర్యామయు దానికి అతీతుడు కూడా కనుక ఇది గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడు సర్వాంతర్యామి అంటే అందరిలోనూ ఉండి యమించేటువంటి వాడుగా ఈశ్వరుడుగా అందరి యందు ఉంటాడు. ఈశ్వర సర్వభూతానాం హృదయసే తిష్టతే అర్జున అని చెప్పాడు కదా, ఉంటాడు. కానీ దానికి అతీతుడుగా కూడా ఉంటాడు, దాని అవతల కూడా ఆయన బ్యాక్గ్రౌండ్గా కూడా ఆయనే ఉంటాడు. అందుకని భగవంతుడు సర్వాంతర్యామియు దానికి అతీతుడు కూడా కనుక భగవంతుని సాక్షాత్కారము మనకి సృష్టిలో జీవుల సాక్షాత్కారమే మళ్ళీ ఇచ్చారు. ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవులందరి యొక్క సాక్షాత్కారమే భగవంతుడి సాక్షాత్కారం అని గుర్తుంచుకో, ఒళ్ళ దగ్గర పెట్టుకో. మరీ బొత్తిగా మళ్ళీ తీసుకొచ్చి మనకి ఇక్కడికి తీసుకొచ్చారా? మనకి ఈ కనిపించేటువంటిదంతా మాయ కాబట్టి భగవంతు సాక్షాత్కారం కావాలి అని చెప్పి మనం అనుకుంటుంటే, మళ్ళీ నీ భగవంతు సాక్షాత్కారం అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవుల యొక్క సాక్షాత్కారమే భగవంతుడి సాక్షాత్కారం అని చెప్తే అలా ఎలా ఒప్పుకుంటాం? మరి ఇప్పుడు దాకా చెప్పింది ఏమిటి? అన్ని రూపాల్లో భగవంతుడిని ఒప్పుకున్నాం. మరి ఇప్పుడు చెప్తోంది ఏమిటి? అదే చెప్తుంటే మళ్ళీ ఒప్పుకోం మనం. ఎంతైనా అన్ని రూపాల్లో మనకి అక్కడ వస్తుందన్నమాట. పెద్ద న్యూసెన్స్ అది మనకి వచ్చేటువంటిది. అందుకనే మనకి అది పోయేంత వరకు అక్కడే కొడుతూ ఉంటాడు వాడు. అందుకని కనుక భగవంతుని సాక్షాత్కారము మనకి సృష్టిలోని జీవుల సాక్షాత్కారమే అని, వారికి మనం చేయునట్టి సేవయే వారి యందున్న దేవుని సేవయనియు. మనకి ఎక్కడ వీలు తప్పించుకోవడానికి. అసలు నేను ఎవరి పాదాలు పట్టుకోనండి, భగవంతుడి పాదాలు తప్ప. ఇంకేముంది వాడికి? భగవంతుడి పాదాలు నీకు ఎందుకు అందుతాయి, ఎలా అందుతాయి? భగవంతుడి పాదాలంటే ఏదో ఆ విగ్రహం యొక్క పాదాలను పట్టుకుని భగవంతుడి పాదాలు. పదము భగవంతుని యొక్క విష్ణు పదము అన్నాం. పదము పాదము అది మనకి ఎలా అందుతుంది? భగవంతుని యొక్క సేవ చేసుకోవాలి. కానీ ఇలా ఇవి అందరూ సేవ చేసుకుంటే ఏమొస్తుందని అనుకోండి, వాడికి తెచ్చిన అసలు భగవంతుడు అందనే అంతడు, నీకెందుకు అంత అంటాడు వాడు. అందరి రూపాల్లో ఉంది, నేనే నీకు పూర్తిగా నీకు విశ్వాసం ఉందా? అందరి రూపాల్లో ఉన్నటువంటి నిన్ను సేవించు నన్ను. అందుకని భగవంతుని సాక్షాత్కారం మనకి సృష్టిలోని జీవుల సాక్షాత్కారమే అనియు, వారికి మనం చేయునట్టు సేవయే వారి యందు దేవుని సేవ అనియు, దానికి భిన్నమైనదంతయు జీవులు అల్లుకున్న పాండిత్యమనియు తెలియవలెను. అక్కడ అసలు పూర్తిగా కట్ చేసి పారేస్తుంది అన్నమాట. మిగతాదంతా మనం అల్లేసుకుంటూ ఉంటాం, అల్లేసుకుంటూ ఉంటాం. ఏంటంటే ఈ సంబంధ బాంధవ్యాలు, వీడు మనకి పనికొచ్చేవాడు, పనికిరానివాడు, వీడు మనవాడు, వీడు పరాయివాడు, వీడు మన కులం వాడు, మన కాడు, వీడు మన మతం వాడు, వీడు మన గ్రూప్ వాడు. మరి ఎంత అదొకటి. గ్రూప్ లివింగ్ అని చెప్తూ ఉంటే, గ్రూప్ లివింగ్ అనే దాన్ని ఎడితిప్పుతా ఉంటే వీడు మన గ్రూప్లో వాడా కాదా అని అడిగిప్పాము. మనం ఎంత మామూలు వాడమా మనం? అప్పుడు అది గ్రూపిజం అవుతుంది. కానీ గ్రూప్ లివింగ్ కావద్దు చచ్చి.
గ్రూపిజం వేరు, గ్రూప్ లివింగ్ వేరు. మనం మాస్టర్ గారు చెప్పింది గ్రూప్ లివింగ్. మనం ఉదయం కూడా చెప్పిన సంగచ్చధ్వం సంవదధ్వం అనే మంత్రం. అలా గ్రూప్ లివింగ్ అంటే గ్రూప్గా అనేటువంటిది అంతా కూడా ఒకటే పర్సన్గా మనం లివ్ చేసేటువంటి సాధనలోకి వెళ్ళాలి. కానీ మళ్ళీ అంతా అందరం మళ్ళీ స్పెషల్గా మన గ్రూప్ ఒకటి అది చచ్చినా దురద పోదు. ఎంత సాధనలో ఎంత చేసినా సరే నేను కొంతమంది తయారు చేసి నువ్వు తయారు చేసేది ఏమిటి అది పెద్ద న్యూసెన్స్. అది నేను ఇక్కడ భాగవత ప్రవచనం చేస్తున్నాను కాబట్టి వీళ్ళందరినీ నేను తయారు చేసిన నేను అరే నువ్వు వాళ్ళతో కలిసి చదివేసి నువ్వు మామూలుగా చదివాడవు రోజును పచ్చి రహస్యం పచ్చి సత్యం. అది రోజు నిత్యం నువ్వు భాగవతం అనేటువంటి చదివేడుస్తావా? ఆ భాగవతం అంటే ఒక సప్తాహం పెట్టి పారాయణ ఎప్పుడు పొద్దున్న సాయంత్రం పారాయణ చేసేయచ్చు, అది వేరే సంగతి. కానీ రోజు నువ్వు నిత్యం అందులో ఒక్క ముక్క సరిగా ఆ రకంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఎక్కడ చేస్తున్నావు? అలా చేస్తే ఇంట్లో ఒకరితో ఒకటి నువ్వు ఎలా ప్రవర్తిస్తావు? ఎక్కడైనా ఉందే అసలు? అందుకనే భాగవతంలో చెప్పాడు, నీ పాద కమల సేవయు, భగవంతుడి యొక్క పాద కమలాలని సేవించడం అనేటువంటిది మనకు కావాలి. మనకు అదే చెప్పింది, భగవంతుడి పాదాలు సేవించాలి. భగవంతుడి పాదాలు సేవించాలంటే నీకు ఎలా దొరుకుతాయి? తక్షణ దొరకవు. అది దొరకాలంటే ఏం చేయాలి? దాని ముందు ఒక స్టెప్ ఉంది, నీ పాదార్చకులతోడి నేయము. నీ పాదములు ఆయన పాదాలను అర్చించేటువంటి వాడు నువ్వు ఒకటే పెద్ద మనగాడి కావు. జీవులందరూ కూడా అన్నిట్లోనూ అందరిలోనూ అది ఉన్నటువంటిది. అందుకని నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళతో స్నేహంగా ఉండేటువంటిది ముందు నీకు సిద్ధిస్తే, అందులో భగవంతుని చూడగలిగితే, వాడి పాదాలు భగవంతుడి పాదాలు నువ్వు మనకు భావించగలిగితే అప్పుడు నీకు భగవంతుడి పాదాలు దొరుకుతాయి. అందుకని నీ పాద కమల సేవ కావాలి, నీ పదార్థకుల్లో నియం కావాలి. అది నీకు సిద్ధించాలంటే ఇంకో సంగతి ముందుంది, నితాంత అపార భూత దయం అంటే ఎండ్లెస్, నితాంతము ఎండ్లెస్, అపారము అంటే ఇన్ఫినిట్. అటువంటి భూతదయ అనేటువంటిది ఉండాలి. నిష్కారణమైనటువంటిది, నిర్విరామమైనటువంటిది, నిరంతరమైనటువంటిది భూత దయ అనేటువంటిది మన స్వభావం అయిపోవాలి. అది అయిపోతే అప్పుడు పదార్చకుడు నయ్యం అనేటువంటి సిద్ధిస్తుంది. అది వస్తే అప్పుడు పాదకమల సేవ భగవంతుడు మనకి సిద్ధించే ఉంటుంది అప్పుడు ఆటోమేటిక్గాను. అందుకని దీనికంటే భిన్నమైందంతా కూడా జీవులు అల్లుకున్న పాండిత్యము. ఇక్కడ ఇందాక చూడండి, పురాణ పురుషుల్లో మనకు వచ్చింది, సరస్సుజాతులంతటి ఆయన ఆ ధృతరాష్ట్రుడి గురించి నెగేట్ చేస్తూ మాట్లాడితే ఆవిడేం చేసింది, జగన్మాత నువ్వు ఎట్లాంటి వాడో నాకు వాడు కూడా అలాంటి వాడే కదా. అంటే భగవతత్వం ఏమిటి? తప్పులు ఎంత ఘోరమైన వాడు కూడా క్షమించటం. అపార భూతదయ అంటే పరమాత్మ మనల్ని ఎలా క్షమిస్తున్నాడో మన తప్పుల్ని, మనం కూడా మన తోటి వాళ్ళ తప్పులు క్షమించగలుగుతున్నామా లేదా? ముందు అలా వాళ్ళలో లోపాలు చుట్టం అనే దానికి పెద్ద క్వాలిఫికేషన్ అక్కర్లేదుగా. అలా కాకుండా ఆ తప్పుల్ని మనం క్షమించగలగటం, తప్పులుగా చూడకుండా ఉండటం. అసలు తప్పుల్ని క్షమించేదాకా కూడా కాదు, అలా తప్పులుగా చూడడమే అన్నీ కట్ చేసేసుకోవాలి. అంటే అవి తప్పులు అని ముందు చూసి తర్వాత క్షమించడం, దాన్ని మళ్ళీ క్షమించడం అక్కడ కూడా కాదు, తప్పులు అని అనిపించేటువంటి దాన్ని కట్ చేయపోవాలి. మాస్టర్ గారు అది కూడా చెప్పారు, తప్పే చూడని స్థితి దాన్ని దాక్షిణ్యము అన్నారు. దక్షిణామూర్తి అంటే అర్థం అదిట, దాన్ని జ్ఞానం అంటారు అన్నారు. జ్ఞానస్వరూపుడు దక్షిణామూర్తి అంటే అర్థం ఏంటంటే ఈ చదువులు ఏవో బాగా వస్తాయి కదా, అసలైన జ్ఞానం అంటే ఏంటి? తప్పు చూడని స్థితి. అంటే చూడని స్థితి అంటే కనబడుతూ ఉంది కానీ నేను చూడట్లేదు, అది కాదు. అసలు ఆ యాంగిల్లో చుట్టం అనేదే ఉండదట. అంటే ఎదుటివాళ్ళు భగవంతుడిని చూస్తున్నవాడికి తప్పులేం కనబడతాయి, అది జ్ఞానం అంటే అని చెప్పారు. దక్షిణామూర్తి అంటే దాన్నే దాక్షిణ్యము అంటారు, ఆ స్థితిని అని చెప్పారు. అదిట దక్షిణామూర్తి. అది కాబట్టి ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఏది బ్రహ్మదేవుడు దక్షుడు యొక్క దేహభాగాన్ని తీసుకొని వెళ్ళి వీడిని బ్రతికించమని అడిగాడు. ఏమిటి దక్షుడు చేసిన పని ఏమిటి? ఇన్ని నిందించాడు, పైగా
వచ్చినటువంటి సతీదేవిని అవమానించాడు, ఆవిడక్కడ దేహత్యాగం చేసింది. ఇదంతా జరిగిన తర్వాత తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడికి తీసుకొచ్చాడు బ్రహ్మదేవుడు తేవటం మనకు చూడండి, అంటే మనకు నేర్పడం కోసం ఆ కథలు ఎలా ఉంటాయో చూడండి. మళ్ళీ పరమశివుడి దగ్గరికే తీసుకొచ్చాడు. తీసుకొస్తే చూసావా నా తడాక ఎట్ట లేచిపోయిందో వాడి తలకాయి అని అనలే. అంటే భగవంతుడు ఎలా అవుతాడు, ఆయనకు అందరూ ఒకటే కదా, చక్కగా ఆయన వాడిని బ్రతికించడం చేశాడు. అంటే మళ్ళా ఇచ్చాడు. దాక్షిణ్యం అంటే తప్పు చుట్టూ ఉండదు, వీడిలా చేశాడు ప్రతీకారం అది ఉండదు. మాస్టర్ గారు చెబుతారు కదా, నీ ఎడల తప్పుగా ప్రవర్తించిన వాడు కూడా వస్తే మందు నువ్వు మామూలుగా ఇవ్వగలవా, ఇంప్రెషన్తో ఉంటావా అని మనకి మన ఆచరణలో మనం చేయగలమా లేదా చూసుకోవడం అనేటువంటిది, మనం ఆ స్థితికి మనం వచ్చామా, అందులో మనం ఉన్నామా లేనటువంటి మనమే టెస్ట్ చేసుకోవాలి. డిస్పెన్సరీలో మనతో పాటు మందు పొట్లాలు కట్టడానికో ఇంకో దానికో వచ్చిన వాళ్ళ మీద వాళ్ళు ఏదో చిన్న పొరపాటు చేస్తే మనం వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నాం, ఒక్కసారిగా కూర్చోబెట్టి కడిగి బారేసి ఏమనుకుంటున్నామని ఏదో ధర్మ సంస్థాపన చేసామనుకుంటున్నావా, లేకపోతే వాళ్ళని మనం కూడా ఒకప్పుడు నేర్చుకుంటున్న వాళ్ళమే, ఇవన్నీ చేసిన వాళ్ళమే, లేకపోతే ఒకవేళ మనం చెయ్యకపోయినా నేర్చుకుంటున్నాడు అని చెప్పి దాన్ని తప్పులు చుట్టం లేకపోతే దాన్ని ఇచ్చేయటం లేకుండా ఉండగలుగుతున్నావా, లేదు తప్పుడడుగులు వేసాడు కొన్ని దొరికాడు వీడని చెప్పి పెద్ద మీటింగ్ పెట్టి ఎండగట్టి చూడు నువ్వు ఎట్లాంటి తప్పులు చేస్తున్నావా, జాగ్రత్త ఉంటావా వెళ్ళిపోతావా, ఏమనుకుంటున్నావు సర్వీస్ అంటే అని చెప్పి వాడిని ఇచ్చేయటం, లేకపోతే అనంతకృష్ణ గారికి ఎవరికో ఫోన్లు చేసి వాడి సంగతి చూడండి వాడు ఇట్లా చేశాడు అట్లా చేశాడు అని చెప్పి పెద్ద గలభా చేయటం. అంటే ఏంటంటే మనం ఏ స్థితికి దిగజారామో ఆ స్థితికి గురువు గారిని కూడా లాగుదామని మన ప్రయత్నం. అక్కడ గురువుగారు చెబుతుంది ఏమిటి, అసలు తప్పే చూడని స్థితిలోకి మనం వెళ్ళాలి నేర్చుకోండి అని చెబుతూ ఉంటే మీరు కూడా దిగి వచ్చి వాడిని ఎండగట్టండి. ఆయనేమో ఇన్ని చెప్పినా కూడా వాడి రాగానే మహాప్రేమతో బలకరిస్తూ అనుకోండి, మనకు ఒక్కసారిగా దురద తీరదు. ఏమిట్రా ఈయనకి ఇంత చెప్పినా కూడా నిజంగా వాడు తప్పులు చేస్తున్నాడు, చేసి ఉన్నా కూడా అంత ప్రేమతో ఎలా ఉంటారు వాళ్ళు, అంటే ఎందుకు ఏడవరు కసితో ఉండరంటే ఆ దుఃఖ సాగరంలోకి ఎందుకు రారు, ఆనంద సాగరంలోనే ఎందుకు ఉంటారని మన ఏడుపు. అంటే వాళ్ళు ఆచరించి కాముగా ఇలా ఉండాలి అనేది నేర్పుతున్నారనేది మనం అర్థం చేసుకోలేక ఆయనకి చెప్పి వేస్ట్. ఇంకా అనవసరం, ఇంకా దాని తర్వాత డిస్కషన్ మనకు వచ్చే థాట్స్ అని మనకు తెలిసినవే కాబట్టి వాటి గురించి ఎక్కువ మాట్లాడుకోకర్లే. కానీ మనం ధ్యానం చేయాల్సింది ఏమిటి, అట్లా పరమ ప్రేమతో ఉండటం. ఎప్పుడైతే అలాంటి నితాంత అపార భూతదయ వస్తుందో అప్పుడు ఆ పైది, ఆ తర్వాత ఆ పైది వరుస అట్నించేదని చెప్పారు. స్టెప్స్, ఆ 3 స్టెప్స్ అలా ఇచ్చాడు. అది మాకు దయచేయగదని అడిగే ప్రార్థన, ఆ భగవంతునే ప్రార్థన చేశాడు, ఇవి నాకు ఇవ్వవలసింది అని. అలాగా ఈ తెలివి యందు స్థిరపడిన వారు మాత్రమే నారాయణుని యందు నిలబడుదురు. స్పష్టంగా ఇచ్చారు. ఈ తెలివి అంటే నీ తెలివి కాదు, ఈ తెలివి అంటే ఏదిరా తెలివి అంటే అర్థం ఏంటి, మేలుకొని ఉండడం అని తెలివి అంటే మనం ఏదో అనుకుంటాం అన్ని అర్థాలు. మన నిద్రలోంచి మెలుగు రాగానే తెలివి వచ్చిందంటాం, అది కరెక్టే. అది అంటే ఏమిటి, మెలుగు వచ్చిందని అర్థం. మనకు తెలివి వచ్చింది, మన తెలివి వచ్చి సరిపోతుందని తెలివి తేటలు మళ్ళీ వేరక్కర్లేదు. దీనికి మాస్టర్ గారు ఒక మాట చెప్పారు, ఆయన ఉపన్యాసంలో వినొచ్చు, యోగ ప్రసంగాల్లో వస్తుంది. గురు పూజలు ఎక్కడ జరుగుతున్నప్పుడు చెప్పిన మాట ఆయన, వాలంటీర్లను ఉంటారు వాళ్ళమగలిగిన వాళ్ళు, సాయంత్రం వస్తారు. అంటే ఆ గురు పూజలకి జస్ట్ ముందు రోజు ఆయన యోగ ప్రసంగాల్లో చెప్పిన మాట, సాయంత్రం వస్తారు వాళ్ళు నెమ్మదిగా దగ్గరికి చేరి మాస్టర్ గారు వాడిట వీడిట అని చెప్పి వాడి గురించి కంప్లైంట్లు చెబుతూ వస్తూ ఉంటారు. అంటే ఇక్కడ దాకా వచ్చి అవి చూడటం కోసం ఎందుకు రావటం అని అక్కడ దాన్ని దేంతో పోల్చి చెప్పారంటే, మనం కాదు వేదవ్యాసుడు కూడా పనిచేశాడు అన్నారు. అది చెప్పాలంటే మామూలు గట్స్ ఉండాలి. వేదవ్యాసుడు ఈ టైపులో ఉన్నాడని స్టేట్మెంట్ ఇవ్వాలన్నా అనౌన్స్ చెప్పాలన్నా కూడా. ఏమిటిట, నారద మహర్షితో అన్నట్ట, ఇంత ఇచ్చాను వీళ్ళకి, బ్రహ్మసూత్రాలు ఇచ్చాను, లేకపోతే భారతం ఇచ్చాను, ఇంత ఇచ్చాను, కానీ వీళ్ళు ఇలా ఉండిపోయారు అని చెప్పి వాళ్ళలో లోపాలు చుట్టం మొదలుపెట్టాట. అక్కడ ఆయన చెప్పాట, ఒరే దుంపదేగా నువ్వు నేను ఇచ్చాను లేకపోతే వీళ్ళు ఇంకా బాగుపడట్లేదు అనుకునే స్థితిలోకి వెళుతున్నావు, వాళ్ళ సంగతి తర్వాత ముందు నువ్వు బాగులేవు కాబట్టి నువ్వు అలా చూస్తున్నావు అన్నట్టు. అంటే మనం కంప్లైనింగ్ నేచర్ ఉందిట, ఇంకోటి గురించి తప్పు చెబుతున్నాడంటే ఎప్పుడు చెబుతాము, ఒకటిలో నీచత్వం ఎప్పుడు చూడగలమంటే మనలో నీచత్వం ఉంటేనే అన్నారు మాస్టర్ గారు. ఒకడు వెధవాన్ని ఎప్పుడు గుర్తుపట్టగలం, మన వెధవ అయితేనే. గురుజీవిత మాస్టర్ గారు ఎప్పుడు కోట్ చేస్తారు అక్కడ. ఏమిటి, ఎలా గుర్తుపట్టగలిగామంటే నువ్వు అదైతేనే గుర్తుపట్టగలవు అన్నారు.
కాబట్టి అక్కడ నారద మహర్షి చెప్పాట, అలా చూస్తున్నావు, అలా చూడటం కాకుండా వాళ్ళల్లో నారాయణుడు చూడు. అందుకని అందరిలో ఉండే మంచి గుణాలు, కళ్యాణ గుణాలన్నీ ఎవరివి? ఎవరిలో ఉన్నా అవి పరమాత్మవే. కాబట్టి అందరిలో ఉన్న కళ్యాణ గుణాలని కీర్తించడం చెయ్యి అన్నట్ట. ఎందుకు చేయటం? వాళ్ళెవరినో ఉద్ధరించడానికి, నువ్వు బాగుపడటానికి అని చెప్పాట అక్కడ. ఆయన వెంటనే తిప్పుకున్నట్ట. మాస్టర్ గారు వేదవ్యాసుడు కాబట్టి వెంటనే తిప్పుకున్నాడు అన్నారు. కాబట్టి ఆయనకి భాగవతం వచ్చింది అన్నారు. అందుకని ఇక్కడ చాలా ఎక్కడ ఒక్క వర్డ్ కూడా పొల్లుపోకుండా మనం మళ్ళీ మళ్ళీ చదువుకోవాలి. భగవంతుడు సర్వాంతర్యామియు, దానికి అతీతుడు కనుక భగవంతుని సాక్షాత్కారం మనకి ఈ సృష్టిలోని జీవుల సాక్షాత్కారమే అనియు, వారికి మనం చేయునట్టు సేవయే వారి యందున్న దేవుని సేవ అనియు, దానికి భిన్నమైన అంతయు జీవులు అల్లుకున్న పాండిత్యమనియు తెలియవలెను. ఈ తెలివి యందు స్థిరపడిన వారు మాత్రమే నారాయణుని యందు నిలబడుదురు. నడుమ ఇతర లోకములలో నిలిచిపోవారు ఆయా లోకముల యందు బద్ధులై కల్పాంతము వరకు వేచి ఉండవలసిన దుస్థితి పట్టును. సంవత్సరాంతం కాదు, కల్పాంతం. కల్పాంతం. కల్పం అంటే ఒక బ్రహ్మగారి యొక్క ఆయుర్దాయం. కల్పం అంటే దానికి మనకి లెక్కంతా కూడా ఇచ్చారు, క్యాలిక్యులేషన్. ఎన్ని కోట్ల సంవత్సరాలు ఉంటుంది అది. ఒక సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క ఆయుర్దాయాన్ని కల్పం అంటారు. ఆ కల్పాంతం వరకు వేచి ఉండాల్సిన దుస్థితి పడుతుంది అన్నారు. ఎవరికి? ఈ తెలివి యందు స్థిరపడకుండా ఇతర లోకముల్లో నిలిచిపోవారు ఆయా లోకములందు బద్ధులై ఎక్కడైతే ఉంటారో అక్కడ ఇరుక్కుపోతారు. ఆ ఇరుక్కుపోయిందంటే పైకి వెళ్ళడానికి మళ్ళీ చాలా కాలం పడుతుంది. అది కల్పాంతం అంటే ఎక్కడ అసలు? కారణం ఏమనగా భౌతిక శరీరము ఒక్కటే ఉత్తమ సాధనకు పనికి వచ్చు విద్యాలయము. మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చారు. మనకి భౌతికమైనటువంటి శరీరం మాటి మాటికి ఎందుకు ఇస్తున్నాడు భగవంతుడు? ప్రకృతి మనకి ఎలా ప్రసారిస్తుందంటే భౌతికమైన శరీరము ఒక్కటే ఉత్తమ సాధనకు పనికి వచ్చు విద్యాలయము. దాన్ని మనం పాడు చేసుకున్నాం, మళ్ళీ ఇంకోసారి ఇస్తాడు. మనం చేసుకుంటుంది అదే కదా, ఫిజికల్ బాడీ. అందుకని శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం. బాడీ, శరీరం, ఫిజికల్ బాడీ అనేటువంటిది ఆద్యం సాధనం, ఫండమెంటల్ ఇన్స్ట్రుమెంట్. దీనికి ధర్మ సాధనం. శరీరం లేనప్పుడు సాధనం ఏమీ ఉండదు. శరీరం వదిలేసిన తర్వాత మళ్ళీ శరీరం వచ్చేదాకా నువ్వు ఎక్కడ వదిలేసావో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది తప్ప, నువ్వు శరీరం వదిలేసిన తర్వాత నేను పై లోకాలకు ఏ లోకాలకు వెళ్ళవు, ఇక్కడే ఉంటాం. శరీరం పోయాడు కాదు, చచ్చి ఊరుకున్నాడు అన్నారు మాస్టర్ గారు. చచ్చిపోయాడు అంటుంటారు. ఎక్కడికి పోడు, చచ్చి ఊరుకుంటాడు అక్కడ. పైగా ఊరికే ఉంటాడు. మళ్ళీ శరీరం వచ్చేవారు కూడా చేయడానికి ఏముండదు అక్కడ. ఇన్స్ట్రుమెంట్ లేకుండా వాడు ఏం చేస్తాడు? అందుకని మనకి ఇవ్వబడింది భౌతిక శరీరం. మనం పుచ్చుకుంది కాదు, మనం సంపాదించింది కాదు, మన సొత్తు కాదు, మనకి ఇవ్వబడింది. ఎందుకని? ధర్మ సాధనం కోసం. అందుకని భౌతిక శరీరం దీనిదేమని హేయమైనటువంటిదిగా నువ్వు చేసుకున్నావు. ఎవడు చేసుకోమన్నాడు అలాగా? నువ్వు పాడు చేసుకుని. కానీ ఎంత దయమైంది చూడండి, మనం ఎంత పాడు చేసుకుంటే పోన్లే, నెవర్ మైండ్, మళ్ళీ ఇంకోసారి ఇస్తున్నాడు. ఎక్కడన్నా ఆయన నువ్వు ఇన్నిసార్లు ఇచ్చినా పాడు చేసుకున్నావు, యూస్లెస్ ఫెలోవి అని చెప్పి మనం పక్కన తోసాడు. ఎక్కడైనా ఏం లేదు, మళ్ళీ వెంటనే ఇస్తున్నాడు మనకి. విసుగు విరామం లేదు ఆ సృష్టికర్తకి. చూడండి, ఇన్ని కోట్ల జీవరాశులకి ఇన్ని కోట్ల సార్లు ఇన్ని కోట్ల జన్మలు ఇస్తూనే ఉన్నాడు. మరి వాడికైనా విసుగు విరామం ఉందా? ఇస్తూ ఉన్నాడు. ఆయన కూడా అనేక రూపాల్లో అవతరిస్తూ వస్తున్నాడు. మళ్ళీ అదే చెబుతూ ఉంటాడు. అది ఫాలో అవ్వకపోతే అయ్యో ఇంత చెప్పినా, నోరు చేసుకొని చెప్పినా వాళ్ళు ఫాలో అవ్వట్లేదని ఆయన బాధపడ్డ ఉండదు. ఇది విడిచిన తర్వాత మరల దేహం ధరించే వరకు సంసార బద్ధులకు ఎట్టి సాధనము జరగదు. శరీరం విడిచిన తర్వాత మళ్ళీ శరీరం వచ్చేంత వరకు వెయిటింగ్ తప్ప సాధన చేయడానికి ఇన్స్ట్రుమెంట్ లేదు. ఏం సాధన చేస్తావు నువ్వు?
అందుకని ఒకసారి మనకి ఈ ఇన్స్ట్రుమెంట్ ఇచ్చారంటే దీన్ని ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి అంటే జాగ్రత్తగా ఉపయోగించుకోవాలంటే మన కోసం మన జాగ్రత్త అర్థం కాదు. దీన్ని సాధనంగా ఉపయోగించుకొని భగవంతుని యొక్క అనుభూతిని పొందడం కోసం మన చుట్టూ ఉన్నటువంటి జీవరాశుల్లో ఉన్నటువంటి వారిని వారి యొక్క సేవే భగవంతుడి యొక్క సేవ అనేటువంటిది, వారిని మనం ఆదరించడమే భగవంతుని చేయటువంటిది, వారిని ప్రేమించడమే భగవంతుని మనం ప్రేమించడం అనేటువంటిది. ఇది మన సాధన అనేటువంటిది జరగాలంటే భౌతికమైనటువంటి శరీరం అనేటువంటి దాన్ని ఉపయోగించుకోవాల్సింది తప్ప ఈ శరీరం ఎందుకంటే దీనివల్ల ఉపయోగం లేదు నేను దీనిని అని చెప్పి దీన్ని మార్చేసి నీ సొమ్ము కాదు నీ సొత్తు కాదు దీన్ని ఏం చేయడానికి మిస్యూజ్ చేయడానికి వీలు లేదు. కానీ మనం మిస్యూజ్ ఎక్కువ అవుతుంది. మనకి ఇంకోటి వస్తువుని తీసుకొని ఇంకోటి ఇచ్చినటువంటి దాన్ని మిస్యూజ్ చేసేటువంటి అధికారం మనకి నిజంగా లేదు. కానీ అదే పని చేస్తూ ఉంటాం. చేసి దీన్ని దేనికోసమైతే ఇచ్చారో దాని పనికిరానటువంటి విధంగా తయారు చేసేసుకుంటూ ఉంటే దాని భగవంతుడు అయినప్పటికీ కూడా క్షమించి మళ్ళీ ఇస్తున్నాడు. అది భగవంతుడి యొక్క తత్వం అంటే. అది ఇక్కడ చెప్పినటువంటిది. చూసారా, ఒక్క చిన్న పద్యంలో చెప్పినటువంటి దాన్ని ఎంత మనకి శ్రీహరి యొక్క దివ్య విగ్రహం అనేటువంటిది అంటే ఏమిటో అక్కడ దాకా మొత్తం ఇచ్చారు. 27వ పద్యం రేపు మనం చెప్పుకోబోయేటువంటిది దేహం విడిచేటువంటి వాడు చేయవలసిన సాధనం అదేమిటో మనం రేపు చెప్పుకుంటాం. వాసుదేవ.